బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్కే ఇస్తాం మేము. ఆయనకి వేసినాం, ఇట్లా వేసేసిండు. కేసీఆర్కే వేయాలి, ఇప్పుడు కేసీఆర్కే గెలవాలి అని చెప్తుంచు. పక్క సునీత మేడమే గెలుస్తుంది అన్న 100% ఇక్కడ వేసి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అంతా ఏం కాలే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇల్లు అది ఇది అని చేసి తమాషాలు చేసి మొత్తం అది చేస్తారు. అదే కేసీఆర్కి గెలిపి మంచి ఇంతకుముందు కేసీఆర్ ఏమో ఇప్పుడు డబుల్ చేస్తున్నారు. కాంగ్రెస్కి వస్తే అడుగుతాను నా 6 గ్యారెంటీ ఇచ్చినంట. కాంగ్రెస్ వస్తే అడుగుతానని చెప్తారు వాళ్ళకి. కాంగ్రెస్ ఏం మీరు చెప్పారు కదా 6 గ్యారెంటీ వేసిరు. 6 గ్యారెంటీ ఏం చేసిండు? బంగారం ఇస్తా అని చెప్పిండు, బంగారం ఇవ్వలే. అది మన బండి ఇస్తా అని చెప్పిండు, లేడీస్కి బండి ఇవ్వలే. కళ్యాణ్ లక్ష్మి ఇస్తా అని చెప్పిండు, అది కూడా ఇవ్వలే. ఊరు వాళ్ళకి పైసలు అకౌంట్లో కూడా సరిపడట్లే అంట. ఈ 6 గ్యారెంటీ అడుగుతారంట వాళ్ళు వచ్చి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళకి అడుగుతారంట మీరు చేసి పాలన ఏంది, మొత్తం మోసం చేసిరు అందరికీ అని చెప్తారంట. ప్రజలందరూ అందే చెప్తారు, రాని కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తాం మేమని చెప్తారు వాళ్ళు ప్రజలు. ఇప్పుడు ప్రజెంట్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక ఉచిత బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సులు మొత్తం కింద పడిపోతాయి అన్న విధంగా ఉన్నాయి. కాలేజ్ నుంచి ప్రయాణం చేస్తున్న స్టూడెంట్స్కి కానీ, ఈ ఆఫీసులకు వెళ్తున్న వాళ్ళకి కానీ, గర్భిణీ స్త్రీలకు మాత్రం కానీ ఎవ్వరికి కూడా అందులో మన సెక్యూరిటీ అనేది లేదు. కాదు కదా, మొత్తం బిచ్చగాలం చేసి రోడ్డు మీద వదిలేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఓటు అడుక్కునే స్టేజ్లో కూడా లేరని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మేము ఇంటింటికి వెళ్తుంటే మేము ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మాకు ఉల్టా చెప్తున్నారు. మాకు కేసరికి ఎమ్మెల్యే, ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటే మాటలు కాదు. సో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేక చనిపోవడం జరిగింది. ఆయన మిసెస్ మాగంటి సునీత గారికి ఇక్కడ ఇచ్చారు. ఆయనైతే ఎలాగైతే చేశారో డెవలప్మెంట్, ఆయన మిసెస్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళ మాటల్లో వాళ్ళే చెప్తున్నారు. కాంగ్రెస్ రూపాయి పని చేయలేబ్బా, ఒక్క రూపాయి పని చేయలే. అప్పుడు చేయలే, ఎప్పుడో పూజారి ఉన్నప్పుడు చేసింది, మళ్ళీ తర్వాత ఇప్పటిదాకా ఒక్క రూపాయి పని చేయలేదు. 1,50,00,000 ఇచ్చింది నియోజకవర్గాన్ని, శిలాపథకాలు పెట్టిపోయారు, తర్వాత తిరిగిపోతాయి అంతే. మళ్ళీ ఆడికే మళ్ళీ వస్తారు వాళ్ళు. శిలాపథకాలు పెట్టి 1,50,00,000 చాలా చెప్తారు కదా. అధికారంలో ఉంది కానీ ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేసి అదని ఇది అని చెప్పేసి జనాలను మోసం చేస్తున్నారు. మీరు చెప్పిందన్నా చెయ్యండి, లేకపోతే మీకు చేత కాకపోతే అసలు హామీలు ఇవ్వకండి. నేను చెప్పేది అది హామీలు ఇస్తా అంటున్నా. 3 ఏళ్ళు టైం ఉంది, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తాను. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, ఏది చేశారు? ఏం చేయలేదు కదా. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే, ఇలా హైదరాబాద్ మొత్తం నాశనం పట్టించిండు. హైదరాబాద్లో ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఎలాంటి కంపెనీలు రాలే, ఉన్న కంపెనీలు బయట వెళ్ళిపోయినాయి. హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ ఆగిపోయినాయి. అంటే పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్ లాంటి నగరాలకు కూడా పోయిండు కానీ ఒక్క కంపెనీ కూడా రాలే కదా. నేను ఒక మాట చెప్పగలుగుతాను, 420 హామీలు కానీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడడం అంత సమయం ఈ ప్రభుత్వానికి అంత చేతగాని మాటలు, అవి ఉట్టి మాటలు నీలం మూటల లెక్క ఉంటాయి. కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఒక మేనిఫెస్టో తయారు చేసుకోండి. మీ నియోజకవర్గానికి ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి మీ వ్యక్తిగత ల్యాండ్ సెటిల్మెంట్ సమస్యలు లేకుండా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని, నేను ఇది చేస్తా, ఈ వర్క్ పెండింగ్ ఉంది, ఈ డివిజన్లో ఈ పెండింగ్ ఉంది, ఈ బస్సులో ఈ పెండింగ్ ఉన్నది, ఈ పనులను నా వ్యక్తిగతంగా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చొరవతోని, హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ గారి చొరవతోని దగ్గర దాకా తీసుకెళ్ళి పని చేస్తానే ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని. నీకు అప్పు పుట్టడానికి వాడు అసలు సీట్ ఎందుకు, నాకే అప్పు పుడుతుందని చెప్పినోనికి రాజకీయం ఎందుకు, పదవి ఎందుకు, అసలు వేస్ట్. కేసీఆర్ అపోజిషన్ పుట్టడానికి కేసీఆర్ తెలివి వేరు, కేసీఆర్ మైండ్ వేరు. మీదేమైంది? నువ్వు పెద్ద మనిషిలాగా ఒక పెద్ద మనిషిని దించి నువ్వు ఎక్కినావు కదా, నీకు తెలివి లేదా, చదువుకున్నావు కదా. ఒక రైతు బంధు వస్తలేదు, దళిత మంది ఇచ్చిండు మాకు కేసీఆర్. కడుపుతో ఉన్న వాళ్ళకు అమ్మఒడి ఇచ్చిండు. వాళ్ళు కూడా అంటారు ఫ్రీ పాస్ పెట్టి ఇద్దరం పోతే 10 రూపాయల టికెట్ ఆయనకి 20 కొట్టిండు. ఇక నాయి కూడా ఆయన తీసుకున్నట్టే, ఇట్లా చేసి అట్లా గుంజుకుంటున్నారు అంటుంది ఆమె. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో చెప్పమని. మరి ఇక్కడ జూబ్లీహిల్స్లా సరే 10 సంవత్సరాలు చేయలేదని అంటారు కదా కేసీఆర్, వాళ్ళు 2 సంవత్సరాలుగా ఏమి ఒక చీపురులో కూడా పక్కకి వేయలేరు. వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చిరని ప్రజలకు తెలియదా? 22 నెలల నుంచి ఇవ్వండి, సడన్గా వచ్చి ఎందుకు ఇచ్చారు? ప్రజలకు అన్నీ తెలుసు, వాళ్ళు అనుకుంటారు, ప్రజలు అమాయకులు అనుకుంటారు, కానీ ఎన్ని రోజులు మోసం చేయలేరు. ఏమో అన్న ఇవన్నీ మాకు తెలియదు, కానీ గోపీనాథ్ అన్న అయితే మాత్రం ఈ ఏరియా చుట్టుపక్కలంతా బాగా చేశారు. కొనుక దోమలో ఇబ్బంది పడుతున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి కాలనీకి తిరిగేవారు, ఆయన అందుబాటులో ఉండేవారు. అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్ పిలిచి స్పాట్లో చేయించేవారు.
అందుకు ఆయనకు సపోర్ట్గా ఉండి ఇప్పుడు సతీమణిగా నిలబడుతున్నారు కాబట్టి మేము కూడా ఆవిడని గోపీనాథ్ అన్న మెజార్టీతో ఇంకా బంపర్ మెజార్టీతో మేము నెగ్గించుకోవాలి. 2 పిల్లలు, భార్య కూడా ఇచ్చిపెట్టిపోయింది. ఆ పిల్లలు చేస్తాను నేను. ఆ పిల్లలకి ఏనాడు ఏది లేదు కదా, ఇంకా బియ్యం కూడా పోయినాయి కదా. పిల్లలు ఎట్లా చేస్తానా, మరి ఏం చేస్తాడు? ఇట్లాంటి పేదల్లో చూస్తలేడు ఆయన. నువ్వు మంచి ప్రశ్న అడిగినావన్నా. ఈరోజు మా పిల్లలు కూడా ఒక యూనివర్సిటీలో అమ్మాయి గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటున్నది. ఉదయం పొద్దున ముందు అని 9ంటికి వెళ్ళి ఇప్పుడు 8ంటికి వెళ్ళినా కానీ ఉన్న 4 బస్సులు 3 బస్సులే పనిచేసి ఒక బస్సు పనిచేయదు. అందులో హ్యాంగింగ్ చేసుకుంటే పోవాల పరిస్థితి ఉంది మనది. అంటే ఆ మహిళలు ఎట్లా తిట్టుకుంటున్నారు అంటే ఘోరంగా. బస్సు మన కేసీఆర్ గారు చేసారు, టీఆర్ఎస్ పార్టీ చేసింది. కావున అభిమానం ఉంది పబ్లిక్. ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ టీఆర్ఎస్ అవుతుంది ఖచ్చితంగా. ఉద్దేశంతో పబ్లిక్ అంతా కూడా 99%, 100%, 99% టీఆర్ఎస్ వైపు ఉన్నారేమో నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రజలంతా ఏ పార్టీ వైపు ఉన్నారు? ఏ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అన్న. మొత్తం పబ్లిక్ అందరు ప్రజలందరూ అదే చెప్తారు, బీఆర్ఎస్కే గెలిపిద్దాం, బీఆర్ఎస్ వస్తుంది 100%. ఏమనుకుంటున్నారు? యూత్ కూడా అదే అన్న, బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్కే ఇస్తాం మేము. ఆయనకి వేసినాం, ఇట్లా వేసేసిండు, కేసీఆర్కే వేయాలి, ఇప్పుడు కేసీఆర్కే గెలవాలి అని చెప్తుంటే పక్కా సునీత మేడమే గెలుస్తుంది అన్న 100% ఇక్కడ. అంటే ఇక్కడ నవీన్ యాదవ్కు యూత్లో జోష్ ఉన్నదని చెప్తా. లే అట్లా ఏం లేదు, మొత్తం బీఆర్ఎస్ఏ. నవీన్ యాదవ్ అన్న ఏమున్నా ఆయనకి వేయరు ఓట్లు, ఇక్కడ బీఆర్ఎస్కి వేస్తారు ఓట్లు అందరూ. బీఆర్ఎస్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్కి వేసి చూసిరు పబ్లిక్ ఏం చేస్తూనేమి, ఫ్రీ బస్ పెట్టి మొగల్ని అది చేసిరు. అది కూడా టికెట్లు మొగల్ని పెంచేసిరు, ఆడోళ్ళ పైసలతోనే ఇస్తారు మొగల్ పైసలు. అందుకని అన్నీ చూసి హైడ్రా వచ్చింది, హైడ్రా ఏం చేస్తుంది, మొత్తం ఇల్లు పొలగొడుతుండు, గరీబ్ వాళ్ళకి మొత్తం అది చేస్తురు వేసి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అంతా ఏం కాలే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇల్లు అది ఇది అని చేసి తమాషాలు చేసి మొత్తం అది చేస్తారు. అదే కేసీఆర్కి గెలిపి మంచి ఇంతకుముందు కేసీఆర్ ఏం లేదు, ఇప్పుడు డబల్ చేస్తారని ఆలోచించ చేస్తారు అందరు ప్రజలు, పబ్లిక్ కూడా అదే. బీఆర్ఎస్కి గెలిచి కేసీఆర్ సాబ్ మళ్ళీ సీఎం అయ్యి మళ్ళీ అట్లానే మంచి చేయాలని అదే కోరుకుంటున్నాము మేము కూడా. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే ప్రజలతో? మాగంటి గోపీనాథ్ అన్న అయితే మంచి చేసిందన్న, అందరికీ మన ఫంక్షన్ కానీ ఫెస్టివల్ కానీ ఏమైనా కానీ అందరికీ చీరలు అన్నీ పైసలు అవసరమైతే పైసలు ఇస్తుంటే అన్న. హెల్త్ బాగా లేకపోతే అది ఫ్రీ అది చేపిస్తుండే అందరికి. మంచిగా చేసి మాకంటి గొప్పినది అన్న, ఎవరికైతే చెడ అయితే మాకైతే ఇవ్వలేనా, ఇప్పుడు దాకా చూడలే, మేము ఎవరికి ఇచ్చినాం అంతే. ఇప్పుడు చూడలే, మాకైతే కూడా ఇవ్వలే, మా వాళ్ళు కూడా ఇవ్వలే, బస్సులు కూడా ఇవ్వలే, చూడలే కూడా మేము ఇప్పుడు దాకా ఆయన ఇచ్చింది. అదే బీఆర్ఎస్కి వేయాలి, బీఆర్ఎస్ వస్తే బాగా అంటుండు అని చెప్తారు బస్సు వాళ్ళు కూడా. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తే మీరు రాకూరి మేమే గెలుస్తాం, ఇంటికి వచ్చి ప్రచారం చేస్తారు కదా వాళ్ళు. బస్సు వాళ్ళు చెప్తారు, అమ్మ మీరు రాకండి, మేము పక్క మీకే ఇస్తాం, సునీత మేడంకి గెలిపిస్తామని బస్సు వాళ్ళు చెప్తారు అందరు. ప్రచారం కూడా వస్తే కూడా అదే చెప్తారు. కాంగ్రెస్కి వస్తే అడుగుతా అంటారు నా 6 గ్యారెంటీ ఇచ్చినంట కాంగ్రెస్, వస్తే అడుగుతానని చెప్తారు వాళ్ళకి. కాంగ్రెస్ ఏం మీరు చెప్పారు కదా 6 గ్యారెంటీ వేసిరు, 6 గ్యారెంటీ ఏం చేసి నువ్వు బంగారం ఇస్తా అని చెప్పిన బంగారం ఇవ్వలే, అది మన బండి ఇస్తా అని చెప్పిన లేడీస్కి బండి ఇవ్వలే, కళ్యాణ్ లక్ష్మి ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వలే, ఊరు వాళ్ళకి పైసలు అకౌంట్లో కూడా సరి పడట్లే అంట. ఈ 6 గ్యారెంటీ అడుగుతారంట వాళ్ళు వచ్చి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళకి అడుగుతారంట మీరు చేసి పాలన ఏంది, మొత్తం మోసం చేసిరు అందరికీ అని చెప్తారంట. ప్రజలు అందరూ అందే చెప్తారు, రాని కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తాం మేమని చెప్తారు వాళ్ళు ప్రజలందరూ. స్టూడెంట్స్ అయితే ఇప్పుడు అదే ఇప్పుడు చేసి చూస్తున్నాం, కాంగ్రెస్ పరిస్థితి ఏం నడుస్తుంది చూస్తున్నాం. ఇప్పుడు మంచి నడవట్లే. కేసీఆర్ది మళ్ళీ కేటీఆర్ సార్కి ఐఐటి చేసింది కదా, మళ్ళీ కేసీఆర్ సార్ చేసి కేటీఆర్ గారిని మినిస్టర్ చేసి మంచి యూత్ కూడా అదే చెప్తున్నా అందరికి. బీఆర్ఎస్ వైపు అందరు. బీజేపీ ఏడుందన్న, బీజేపీ ప్రచారం చేయట్లే, ఏం చేయట్లే, ప్రచారమే చేయట్లే వాళ్ళు. బీజేపీ క్యాండిడేట్ని వేల్చిరు లంకల దీపక్ రెడ్డికి, ఆడ ఇప్పుడు దాకా కనిపించలే, మేము చూడలే కూడా ఆడ ఏడో ఉంటాడు ఏమో ఏం లేదు. బీజేపీ రాదన్న, తెలంగాణ బీజేపీ రాదు, అదే బయట దేశంలో వస్తుంది అంతే. 101% అన్న బీఆర్ఎస్ గెలుస్తుంది, కంటి సునీత మేడమే 100% గెలుస్తుంది. 14కి చూడు నువ్వు
ఎవరు గెలుస్తారు పక్కా 100% బీఆర్ఎస్. మాకంటి సునీత మేడమే గెలుస్తుంది. ఎందుకంటే మాకంటి గోపీనాథ్ అన్న 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, 3 సార్లు. అది చిన్న పెద్ద మాట కాదు. అది 3 సార్లు అంటే చెప్పు మీరు కూడా ఆలోచు. 3 సార్లు ఎమ్మెల్యే అంటే ఆలోచించండి మీరు. 4th టైం కూడా మా మేడమే అవుతుంది ఎమ్మెల్యే. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మహిళల్లో తిరుగుతూ ఉన్నారు, ఓటర్లంతా ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మీ దృష్టికి ఏం తీసుకొని వచ్చారు? ఇప్పుడు ప్రజెంట్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక ఉచిత బస్సులో ప్రయాణం చేస్తుంటే బస్సులు మొత్తం కింద పడిపోతాయి అన్న విధంగా ఉన్నాయి. కాలేజ్ నుంచి ప్రయాణం చేస్తున్న స్టూడెంట్స్కి కానీ, ఈ ఆఫీసులకు వెళ్తున్న వాళ్ళకి కానీ, గర్భిణీ స్త్రీలకు మాత్రం కానీ ఎవ్వరికి కూడా అందులో మన సెక్యూరిటీ అనేది లేదు. అసలు సీట్ అనేది ఇవ్వకుండా బస్సు ఎక్కడ ఇదైపోతుందో అన్నట్టుగా ఉంది. లేడీస్కి ఫ్రీ సీట్ పెట్టినట్టే కానీ మళ్ళీ మా భర్తలకు కానీ మా జెంట్స్కి కానీ 40 రూపాయలు అని చెప్పేసి ఛార్జీలు పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ని ఎవరు కూడా మెచ్చుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మా బీఆర్ఎస్ పార్టీనే మెచ్చుకుంటూ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి కోసం ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నారు, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. మహిళలంతా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారంటూ కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు విషయం? మహిళలు ఎట్లా మొగ్గు చూపుతారండి? వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదు. ఈ గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి చెప్పారు, అది కూడా కాలేదు. అట్లాగే మన ఎలక్ట్రిసిటీ కూడా 0 బిల్ అని చెప్పేసి చెప్పారు, అది కూడా అవ్వలేదు. 6 గ్యారంటీలు అని చెప్పారు కానీ ఏవి కూడా అమలు కాలేదు. అంతేకాకుండా 420 హామీలను కూడా ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి వాళ్ళు 420 లాగానే బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, మా బీఆర్ఎస్ గవర్నమెంటే, మా బీఆర్ఎస్ఏ వస్తుంది జూబ్లీ హిల్స్లో అని చెప్పేసి నేను కంఠస్థంగా చెప్తున్నాను. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేస్తామని ప్రభుత్వం పదే చెప్తా ఉంది. ప్రజలంతా కూడా మరి మీ కోటీశ్వరులం అవుతాం కదా, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థిని గెలిపిస్తాను వాళ్ళకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా. కోటీశ్వర్లు కాదు కదా, మొత్తం బిచ్చగాలం చేసి రోడ్డు మీద వదిలేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంటు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఓటు అడుక్కునే స్టేజ్లో కూడా లేరని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మేము ఇంటింటికి వెళ్తుంటే మేము ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే మాకు ఉల్టా చెప్తున్నారు. మాకు కేసీఆర్ గారు ప్రతి ఒక్క డెవలప్మెంట్, కేసీఆర్ గారే కాదు ఇక్కడ జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా 3 టైమ్స్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటే మాటలు కాదు. సో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేక చనిపోవడం జరిగింది. ఆయన మిసెస్ మాగంటి సునీత గారికి ఇక్కడికి ఇచ్చారు. ఆయనైతే ఎలాగైతే చేశారో డెవలప్మెంట్, ఆయన మిసెస్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళ మాటల్లో వాళ్ళే చెప్తున్నారు. మాకు ఆయన ప్రతి ఒక్కదానికి కూడా మాగంటి గారు మాకు ఇక్కడ పార్క్స్ కానీ, డ్రైన్స్ కానీ, అట్లాగే రోడ్స్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చెప్పి మాకు వచ్చేవాళ్ళు. వాళ్ళకి అతనికి 2 గంటల రాత్రి ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేసేవారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్లో మా బీఆర్ఎస్ జెండానే ఎగరవేస్తామని చెప్పి చెప్తున్నాను. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, అది ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒక మహిళలుగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటల్ని మాత్రం మేము ఖండిస్తున్నాము. ఆయన తప్పకుండా మాగంటి సునీత గారికి క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్క మహిళ కూడా ఎమోషనల్గా భర్త చనిపోతే ఏడవడం అనేది అది డ్రామా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మరి వాళ్ళ భార్యలు మరి చనిపోతే మరి డీజేలు పెట్టుకొని డాన్సులు వేస్తారో ఏంటో మరి మాకైతే తెలియదు, కానీ అది మాత్రం మేము తప్పకుండా ఖండిస్తున్నాము. ఆయన మాగంటి సునీత గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు ఎందుకు పనికి రాకుండే మీ ప్రభుత్వంలోకి వచ్చినాక పట్టు చీరలు 2 చొప్పున ఇస్తామని చెప్పారు. అట్లాంటి పరిస్థితులు ఎక్కడన్నా ఇచ్చినట్టు ప్రజలు మీ దృష్టికి తీసుకొని వచ్చారు? మా గవర్నమెంట్లో, మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు చేనేత కార్మికులకి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ చీరలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ పట్టు చీరలు అని చెప్పేసి, ఇంకా ఆర్పీలకు అని చెప్పేసి, వాళ్ళకని చెప్పి వీళ్ళకని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ చీరలు కాదు కదా, పట్టు చీరలు కాదు కదా, కనీసం తుడుచుకునే మసి బట్టలు కూడా వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క మహిళలే కాదు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని తిప్పి కొడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి మొహాలు లేవండి, అసలు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ప్రచారం చేసుకునే మొహాలు కూడా లేవని చెప్పేసి చెప్తున్నాను నేను.
ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది? 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. అంత అడుగుడుతోటే 100% అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కు ప్రజలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అందరు. ఎందుకంటే ఇక్కడ మా మాగంటి గోపినాథ్ ఉండే, ఇప్పుడు మీరు నిలబడ్డ రోడ్డు కూడా ఆయనేసిందే. అంతేనా? మీరు చూస్తున్న కేబుల్ కూడా ఆయనేసిందే, పక్క చూసే ట్రాన్స్ఫార్మర్ కూడా ఆయనేసిందే. ఇక ఆయన మంచి పని చేసినట్టే. ఆయన ఏం డెవలప్ చేయలేదు, కాంగ్రెస్ ఉన్నప్పుడే డెవలప్ అయింది, అంతా ఆయన చేసింది ఏముంది అంటున్నారు. కాంగ్రెస్ ఇక్కడ రూపాయి పని చేయలే అబ్బా, ₹1 పని చేయలే. అంతేనా? అప్పుడు చేయలే, ఎప్పుడో పూజారి ఉన్నప్పుడు చేసిందే, మళ్ళీ తర్వాత ఇప్పటిదాకా ₹1 పని చేయలేదు. మొన్ననే 1,50,00,000 ఇచ్చారు కదా నియోజకవర్గాన్ని నిధులు. శిలాపథకాలు పెట్టిపోయారు, తర్వాత తిరిగిపోతాయి. అంతేనా? అంతే, మళ్ళీ ఆడికే మళ్ళీ వస్తారు వాళ్ళు. శిలాపథకాలు పెట్టి 1,50,000, 100 చాలా చెప్తారు కదా, శిలాపథకాలు పెట్టి వెళ్ళిపోయారు. పని చేసేవాడు కాలే, కోడ్ వచ్చేసింది. అంటే దాని అర్థమైంది మేము చెయ్యమన్నట్టు కదా అర్థం. ఇప్పుడు అది కదా, అది చేసేదో ఎలక్షన్ కూడా ముందే చేయాలి కదా. మాకంటే చనిపోయినప్పుడే నెక్స్ట్ వెంబడి చేయాలి కదా. అరే ఆయన లేడు కదా, మేము చేసాం చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు చేసారు అలా స్వార్థం. అది ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నది, కాంగ్రెస్ మేయరే ఉన్నది కదా, పరిపాలన ఎట్లున్నది? అప్పటికిప్పటికి తేడా కనబడుతుందా? వాళ్ళు కూడా స్వార్థపడుతుంది సార్. ఆమె బీఆర్ఎస్ లైఫ్ ఇచ్చింది ఆమెకు, మేయర్కి. ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ లైఫ్ కాంగ్రెస్లో పోయిందంటే స్వార్థమే కదా. కాంగ్రెస్ ఎట్లయితే వాళ్ళు డెవలప్మెంట్ గురించి పోవచ్చు కదా. ఏం చేసింది డెవలప్మెంట్? చేయాలి కదా. ఏం చేసినారు? ఏమున్నా ఇక్కడ మా మాగంటి బతుకున్న రోజులే అయింది అంతే. మరి సునీతకి వేసే అవకాశం ఉంటాయా మాగంటి సునీతకి? ఎందుకంటే ఈమెకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. మనిషి పుట్టంగా నడుస్తాడా? నడవాడు కదా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రాజకీయం నడిచింది, ఆమెకు తెలియదా? ఎవరైందని తెలియదా? అందరు చాలా మంది అంటారు ఆమెకు మాట్లాడడానికి రాదు, అది రాదు. అంతా అవాస్తవాలని. వాస్తవం మాట్లాడాలి, మనం వాస్తవమే మాట్లాడాలి. 100% బీఆర్ఎస్ గెలుస్తుంది. నవీన్ యాదవ్ ఫ్యామిలీ 40 ఏళ్ళ నుంచి ప్రజలలో ఉన్నారు, సేవలు చేస్తున్నారు అని చెప్పి ఉన్నారు. కాదంటే నవీన్ యాదవ్ కూడా మంచి అబ్బాయి, వాని గురించి మనం అనొద్దు, మంచి అబ్బాయి. ఇప్పుడు ఓట్లు పడ్డా కానీ ఆయన అభిమానులు ఆయనకు లైక్ చేస్తూ లేస్తారు. కాంగ్రెస్ పార్టీని చూసి మాత్రం ఓట్లు వేయరు. ఆయన ఫేస్ చూసేసుడు మనకంటారా? అట్లా కాదు, కేసీఆర్ గారు చూసేస్తారు. ఇంకా లైన్ లోపల ఉంది, లైన్ ఒక్కసారి వస్తే ఆ మాట అలాగే తీరే మారిపోతుంది ఇక్కడ మొత్తం. వాళ్ళు అంటారు, వాళ్ళు చాలా అంటారు, లైన్ పోయిండు, అసెంబ్లీకి రాడు, ఆడికి రాడు. ఆడ కూర్చొనే ప్రతి ఒక్క పథకాలు ఆడ నుంచి మొదలైనాయి. తెలియదా ఈ మురుకులకు? అందరికి తెలుసు. వీళ్ళు ప్రజల దగ్గర పోయి పాలిస్తున్నాం అని చెప్తున్నారు. ఏం పాలిస్తారు అబ్బా? తిడతారు ఆడవాళ్ళు. ఇప్పుడు మేము పోతే తిడుతురు, 2,500 ఇస్తారంటారు ఒక్కొక్కరికి. ఏడిచ్చారు, బూత్ ముడాలు తిడుతురు పాపం. రేవంత్ రెడ్డికి ఇక చెప్పరని మా బూత్ ఫ్రీ బస్ నెత్తిన కొట్టుకుందాం. ఫ్రీ బస్ ఇచ్చిండు, క్యాబులో కడుపు కొట్టిండు కదా, ఆటోలో కడుపు కొట్టిండు కదా. మళ్ళీ వాళ్ళెటు వాళ్ళకి కూడా భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ వాళ్ళ మళ్ళీ ఫ్రీ కరెంట్ ఏమన్నా ఎఫెక్ట్ చూపెట్టదా? ఫ్రీ కరెంట్ ఉన్న కరెంట్ పోతుంది సార్, ఇప్పుడు ఉన్న కరెంట్ పోతుంది. ఫ్రీ కరెంట్ తెస్తే చాలా దూరం అయింది, 4 గంటలు పోతుంది కరెంట్. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోలే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా చిట్టుకలే ఇట్లా వేయితే కథ మొత్తం న్యూస్లు చేసేది కదా. అవును, అవును. మరి ఇప్పుడు కరెంట్ పోయినా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు? మనం చెప్పుకోవడానికి మనకు మనిషి ఉండాలి కదా, ఎవరు లేరు కదా చెప్పుకోవడానికి. మా నోట్లు బంద్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మా అన్న చనిపోయాడు, ఇక్కడ మాకంటే చనిపోయారు అని అన్న ఇట్లా కరెంట్ చెప్పడానికి లేదు. మా అన్న అంటున్నారు మీ రిలేటివ్ అంటే. ఇగో ఇప్పుడు కేసీఆర్కు మా కాక అంటాం, కాక సొంత కాక అన్నాడు కాదు కదా, అభిమానం. ఇప్పుడు నేను తమ్మి అంట, తమ్ముడు అంటే ఒక మర్యాదపూర్వకంగా పలుకుడు కదా, అంతే. గోపన్న కూడా అంత గోపన్న అన్నారు. గోపి అన్న ఎవరు పేరు పెట్టి అన్నారు, గోపినాథ్ అన్నారు. ఎవరు? కేటీఆర్ అని అంటారు. కేసీఆర్ సాబ్ అంటారు, కేసీఆర్ బాబు అంటారు. పేరు అది అభినం. ఎందుకంటే పేరుతోటి మనం ఎవరికి అనొద్దు. అట్లా రేవంత్ రెడ్డిని కూడా మా రేవంత్ అన్నారు. అట్లే మనం రేవంత్ రెడ్డి అంట మనకు. ఎందుకు అట్లా? మరి ఆయన ఇది ముఖ్యమంత్రి కదా, ఆయన ముఖ్యమంత్రి అంటే ఎన్ని తిట్టుతున్నారు అది చూసిరా మీరు? ఏ వీడియో చూడు, ఏ రీజు ఒకటే తిట్టుడు, ఒకటే తిట్టుడు. తిట్టించుకోద్దండి, ఏం చేయాలి? పనులు చేయాలి. వాళ్ళు పనులు చేయట్లేదు అంటే ఆయన పనులు చేస్తున్నట్టు కానీ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కలిసి వాళ్ళని తిట్టిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మాకు కలిసి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇస్తారు? పోయి వాళ్ళు మా ఎంబడి పని చేస్తారు కదా, టికెట్ ఎందుకు ఇస్తారు? వాళ్ళు లంకల్ దీపక్ రెడ్డికి ఇచ్చారు, వాళ్ళు ఇవ్వద్దు కదా. మళ్ళా ఇట్లా వన్ సైడ్ అవకాశాలు ఉంటాయా? పోటాపోటీగా జరుగుతుంది. పోటాపోటీ దేని పోటీ జరుగుతుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏది గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక నేనైతే బీఆర్ఎస్ అంట, నేనైతే బీఆర్ఎస్ అంట. కానీ టఫ్ నెక్ నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా గట్టిగా ఉన్నాడు కాబట్టి నెక్ నడుస్తుంది. అదే ఈ క్యాండిడేట్ వేరే ఉంటే మనం వెళ్ళిపోతున్నాం, వన్ సైడ్ ఉంటుండే. అట్లా ఏమనుకుంటున్నారమ్మా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ఏ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకు అట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, సంక్షేమ పథకాలు ఇస్తుంది, అధికారంలో ఉంది. కానీ
ఇప్పుడు 6 గ్యారంటీలు అనేసి అదని ఇది అని చెప్పేసి జనాలను మోసం చేస్తున్నారు. మీరు చెప్పిందన్నా చెయ్యండి, లేకపోతే మీకు చేత కాకపోతే అసలు హామీలు ఇవ్వకండి. నేను చెప్పేది అది హామీలు ఇస్తా అంటున్నా. 3 ఏళ్ళు టైం ఉంది, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఏది చేశారు? ఏం చేయలేదు కదా. ఈ 2500 చేయలేదు, అదే మహిళలకు స్కూటీ ఇస్తా అన్నారు, పింఛన్స్ ఏది చేయలేదు. చేస్తా అని చెప్తే అభ్యర్థిని చూసి నోట్లు వేసే అవకాశాలు ఉంటాయి కదా. లేండి, ఇంకా బీఆర్ఎస్ చనిపోయిన అన్నయ్యనైనా ఇప్పుడు మొన్న చనిపోయినా కానీ వాళ్ళ ఆమె బాధలో ఉన్న మొన్న బతుకమ్మ చీరలు ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇవ్వలేదు. కానీ ఆమె బాధలో ఉన్న ఆడవాళ్ళందరికీ చీర ప్రొవైడ్ చేసింది ఇక్కడ ఏరియా వాళ్ళకి. ఇంకొకటి రోడ్స్ వేయించారు, వాటరు, డేనిస్, ప్రతి ఒక్క వర్క్ ఆయన చనిపోయిన ఆయన మీద మంచి అది ఉంది, అన్నీ చేయించాడు ఆయన. అది సానుభూతి ఉంది, ప్లస్ ఆయన వర్కర్ చాలా, కాబట్టి తర్వాత కూడా వాళ్ళ పిల్లలు తను కూడా చేస్తారనే నమ్మకం మాకు ఉంది. ప్రచారం చేస్తుంటే వాళ్ళ కూతురు మీద ఉన్న అభ్యర్థి మీద ఇద్దరి మీద కంప్లైంట్ చేసేది, మాగంటి గోపినాథ్ భార్య మీద కూతురు మీద ఏడుస్తుంటే ప్రచారం చేస్తుంటే కేసు నమోదు చేశారు పోలీసులు. అంటే మసీద్కి వెళ్ళి ప్రచారం చేస్తున్నారని వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. అట్లా ఇలా చేస్తారండి. ఇప్పుడు అభ్యర్థి కాబట్టి ఆమె మసీద్లో చేయొచ్చు, గుళ్ళో చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, తప్పేముంది దాంట్లో? మాకు ఖచ్చితంగా చేయాల్సిందే కదా. అంటే ఏమనుకుంటున్నారు ప్రజలంతా? ఎందుకంటే పొన్నం ప్రభాకర్ కూడా ఆమె మీద వ్యాఖ్య చేసిండు, ఓట్ల కోసం ఏడుస్తుందంటూ. వాడు చచ్చిపోతే వాడి పెళ్ళాం ఏడుస్తూ ఆ మాట అనండి. అసలు మెయిన్ ఇప్పుడు అభ్యర్థి కాదు, ప్రతి ఒక్క మహిళకి తప్పే అసలు ఆయన. ఇప్పుడు మనం నువ్వు చనిపోయినాక ఏం చూస్తావులే, కానీ చనిపోయినాక మీ భార్య ఏడుస్తుంటే అప్పుడు కూడా వేరే వాళ్ళు అట్లా అంటే ఊరుకుంటారా? అది చాలా రాంగ్. అది ఒక మహిళ భర్తతో ఉంది, పిల్లలు ఉన్నారు, సడన్గా మధ్యలో వదిలేసిపోయింది కాబట్టి ఆ బాధ అలాగే ఉంటుంది. అది ఎమోషన్తో వచ్చింది, దాన్ని కూడా రాజకీయంగా చేస్తే వాడంత వేస్టే లేడు. 200% బీఆర్ఎస్ అండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పోటీ చేస్తూ ఉంది. ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటాయి? మాగంటి గోపీనాథ్ భార్య గెలుస్తుందని ఈరోజు ప్రతి ఎవరిని మాట్లాడినా కానీ ఈరోజు మాగంటి గోపీనాథ్ వాళ్ళకే వేద్దామని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే వేద్దామని అంటున్నారు. అంటే మాగంటి సునీత ఇప్పటి వరకు రాజకీయాలు లేదు, ఆమెకు అవగాహన లేదు, ప్రజలంతా ఎట్లా ఆమెను యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? అవగాహన అంటే వాళ్ళ భర్త 3 సంవత్సరాలు 3 టర్ములు ఎమ్మెల్యేగా చేసిండు. వాళ్ళ భర్త చేసిన పనులు ఆమెకు గుర్తే ఉంటాయి కదా. ఇంతో అంతా ఆమె చదువుకున్నది, పిల్లలు చదువుకున్నారు. ఆమె వెనకాల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆమెకు అండగా ఉన్నది. ఈరోజు ఒక ఇంటి పెద్ద దిక్కు చనిపోతే ఈరోజు పార్టీ అంతా వాళ్ళకు సపోర్ట్గా ఉన్నది. మేము ప్రజలను కూడా మాకు 15 సంవత్సరాలు ఉంటాడని ఎమ్మెల్యే మొన్న ఎన్నుకున్నాం. ఆయన అకాల మరణం చెందిండు కాబట్టి మేము ప్రజలను కూడా ఆయనకే సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ 12 సంవత్సరాలు ప్రజలతోటి ఆయన మమేకమై ప్రజలకు ఏ కష్టం వచ్చినా గవర్నమెంట్ నుంచి ఎన్ని ఫండ్ వచ్చినా తీసుకొచ్చిండు, సొంత నిధులు తీసుకొచ్చిండు. ఇక్కడ ప్రజలకి చిన్న సమస్య వచ్చినా నిలబడ్డాడు, మా ఇంటి మనిషి లెక్క ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఆయనకే సపోర్ట్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పదవి లేకున్నా కూడా ప్రజల్లో ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు అని కాంగ్రెస్ పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్లా చెప్పుకుంటుండు, కానీ ఇప్పటివరకైనా ప్రజాక్షేత్రంలో ఏ పదవి అనుభవించలేదు, దేనికి గెలవలేడు. మళ్ళీ ఇంకోటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఉంటాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే, ఇలా హైదరాబాద్ మొత్తం నాశనం పట్టించిండు. హైదరాబాద్లో ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఎలాంటి కంపెనీలు రాలేదు, ఉన్న కంపెనీలు బయట వెళ్ళిపోయినాయి. హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ ఆగిపోయినాయి. అంటే పెట్టుబడులు తీసుకురావడానికి దావోస్ లాంటి నగరాలకు కూడా పోయిండు, కానీ ఒక్క కంపెనీ కూడా రాలే కదా. ఉన్న కంపెనీలే వెళ్ళిపోయినాయి. ఒక హైడ్రా పెట్టిండి, ఇలా గరీబోలు ఎంబడి పడ్డాడు. అది ఏమి ఉపయోగం? అది వాళ్ళు డబ్బులు దండుకోవడానికి తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. ఒక హైడ్రా పేరుతోటి వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోనికే తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. తెలంగాణని మొత్తం అడుగు నాశనం పట్టించిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈరోజు మన హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి. రేపు స్థానికంగా మళ్ళీ ఒక 6 నెలల్లో సంవత్సరంలోనో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవుతాయి. ఈరోజు జూబ్లీహిల్స్లో వాళ్ళు గెలిచిరంటే హైదరాబాద్ మొత్తం మేమే ఉన్నామని చెప్పేసి ఇంకా హైడ్రాకి మనం పర్మిషన్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ హైడ్రాను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. ఎవ్వరు సమర్థించలే. ఇవాళ రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు ప్రజలు ఇంతవరకు ఉన్న ముఖ్యమంత్రులను ఎవరిని తిట్టలేదు, వేరే వాళ్ళని ఆ విధంగా ఎవరు మాట్లాడలేదు. వేరే వాళ్ళు అయితే వాడని ఉరిపెట్టుకొని చచ్చిపోయేటోడు. అన్ని బూతులు ఉన్నాయని చెప్పేసి ఎవరికి తెలియదు కూడా. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ నగరాన్ని మొత్తం ధ్వంసం చేసింది. ఇప్పుడే పరిపాలనకు తీసుకొని వస్తున్నా, అభివృద్ధి ఏం తీసుకొచ్చినా మీరు మీడియానే కదా, మీరు చూస్తున్నారు కదా. ఎక్కడన్నా ఒక్క
ఇటుకే రాయి కానీ ఒక శంకుస్థాపన కానీ ఎక్కడైనా చేసిరా ఈ 2 సంవత్సరాలు కావస్తుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఉన్నాయి పాడి. 1,50,00,000 అది ఎలక్షన్ కోసం అది ఒక డ్రామా కంపెనీ, అది అంతా ఆ డ్రామా చేసారు తప్ప అది నిజం కాదు. ఎలక్షన్లో ఇప్పుడు ఏదైనా చేయాలన్నా కానీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తారు. ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఎట్లాగో ఓడిపోతారు తప్ప ఓడిపోతారు కానీ పని చేయలేరు. మళ్ళీ ఈరోజు ప్రతి స్థానికంగా ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే సునీత మా ఇంటి మనిషిని మనం గెలిపించుకుంటే రేపు ఏదైనా మనం సునీతమ్మ దగ్గర పోయి అడగవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. మేము ఆడాడ కూర్చొని కూడా మేము కూడా మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా ఈరోజు మాగంటి గోపీనాథ్ భార్యకి ఓట్లేసి ఆమె కుటుంబానికి మనం అండగా ఉండాలని చెప్పేసి మేము కూడా మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా మాతోటి అయినట్టు కూడా మేము ప్రజలల్లో ఉన్నాం కాబట్టి మేము ప్రజలందరం డిస్కషన్ చేస్తాం. మాగంటి సునీత గారికి ఓటేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి మీరు కూడా మీడియాలో ఉన్నారు కాబట్టి మీతోటి కూడా అయిన విధంగా చెప్పండి మీరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, మోసం చేస్తుంది. ఈరోజు బస్సు ఫ్రీ పెట్టింది, బస్సు ఫ్రీ పెట్టి ఇక్కడ నుంచి ఫ్రీ ఇచ్చినామని చెప్పి మహిళలకు ఫ్రీ ఇచ్చామని చెప్పారు. కాలేజ్ స్టూడెంట్ దగ్గర పాసుల మీద మొగల మీద అన్ని విపరీతంగా దోసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మొన్న కూడా మేమందరం కూడా అనుకున్నాం ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి వేయకుండా బీఆర్ఎస్ పార్టీకి వేయాలని చెప్పేసి అనుకున్నాం. బీజేపీ కూడా ఏమీ లేదు. బీజేపీ అయితే మా ఏరియాలో అసలు ఏమీ లేనే లేదు. అంటే ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, డెవలప్మెంట్ ఏం చేయలేదు. ఉన్నాడు, కేంద్ర మంత్రిగా 2 సార్లు చేస్తుండే ఇప్పుడు. కానీ ఇప్పటి వరకు మనకు నిధులు తీసుకొచ్చింది ఏముంది? కేంద్రం నుంచి నిధులు ఏం తెచ్చారు? మన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇచ్చింది ఏం లేదు. అప్పుడు కేసీఆర్ తెలివితోటి డెవలప్మెంట్ చేసిండే తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఈరోజు మహిళలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మహిళలు కూడా అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 4,000 అత్తకి ఇస్తామని చెప్పారు, కోడలికి 2,000 ఇస్తామని చెప్పారు. 18 ఏళ్ళు నిండిన మహిళకు చదువుకున్న పిల్లలకైతే స్కూటీలు ఇస్తామని చెప్పారు, అవి ఏవీ లేవు. తులం బంగారం ఇస్తామని చెప్పారు, అవి లేవు. మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ ఆలోచించుకొని ఖచ్చితంగా మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే మాగంటి సునీతని గెలిపించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది. ప్రజలంతా కూడా మరి గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వైపు ఉంటారా, లేకపోతే 2 ఏళ్ల కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ వైపు ఉంటారా, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వైపు ఉంటారా అని ప్రజలు మరి చాలా ఉత్కంఠ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత నర్సింగ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రజలు ఏమంటా ఉన్నారు, మీ దృష్టికి ఏం తీసుకొని వచ్చారు? ప్రజలంతా 10 ఏళ్ల కాలం పాటు కొనసాగినటువంటి కేసీఆర్ పాలన గురించి చెప్తా ఉన్నారా, రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్తా ఉన్నారా? ప్రజలంతా కూడా ఏం కావాలనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల దగ్గరికి మేము మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటి డోర్ టు ప్రచారం వెళ్తే పక్కా వాళ్ళు చెప్తున్న ఒకటే విషయం ఏంటంటే 10 ఏళ్ళు అభివృద్ధి చేసిన కేసీఆర్ గారి వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు తప్ప ఈ 2 ఏళ్లలో చేసింది ఏం లేదు. బోడగుండు తప్ప ఉన్న అభివృద్ధిని కూడా మర్చిపోయే విధంగా చేసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పరిపాలనలో 80% అయిపోయిన పనులు, చిన్న పనులు కూడా చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి కాలనీ వాళ్ళకి కానివ్వండి, బస్తీ వాళ్ళకి కానివ్వండి 100% మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మాగంటి గోపీనాథ్ గారి భార్యకే ఓటేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. అంటే 3 ఏళ్ల కాలం అంటే 3 పర్యాయాలు ఇక్కడ ఏదైతే మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏమో డెవలప్మెంట్ చేయలేదు. గతంలో కాంగ్రెస్ పీరియడ్లోనే ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది, కొత్తగా ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక ఈ మధ్య కాలంలో 1,50,00,000 నిధులు ఇక్కడ రిలీజ్ చేసినాం, దానివల్ల ప్రజలంతా మా వైపే ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను ఒక మాట చెప్పగలుగుతాను, 420 హామీలు కానీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడడం అంత సమయం ఈ ప్రభుత్వానికి అంత చేతగాని మాటలు, అవి ఉట్టి మాటలు నీలం మూటల లెక్క ఉంటాయి. కాబట్టి నవీన్ యాదవ్ గారికి ఒక మేనిఫెస్టో తయారు చేసుకో. నీ నియోజకవర్గానికి ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి మీ వ్యక్తిగత ల్యాండ్ సెటిల్మెంట్ సమస్యలు లేకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని నేను గిది వేస్తా, ఈ వర్క్ పెండింగ్ ఉంది, ఈ డివిజన్లో ఈ పెండింగ్ ఉంది, ఈ బస్సులో ఈ పెండింగ్ ఉన్నది, ఈ పనులను నా వ్యక్తిగతంగా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చొరవతోని హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ గారి చొరవతోని దగ్గర దాకా తీసుకెళ్ళి పని చేస్తానే ఒక మేనిఫెస్టో తయారు చేసుకో. నీకు ఆలోచన లేదు, మొత్తం పైల్వాన్లను దార్కాలను రైళ్లను పట్టుకొచ్చి బెదిరించుడు, అది కాదు కదా. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు హక్కు ఉంటుంది, ఓటు అడిగే హక్కు ఉంటుంది, ఓటేసి హక్కు ఉంటుంది. విలువలతో కాపాడుకుని రాజకీయం చేయాలి తప్ప రౌడీ రాజకీయం చేయొద్దు, రౌడీ రాజ్యం చేయొద్దు అని చెప్తున్నా. నవీన్ యాదవ్ మాఫియాలు చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారా?
100% అండి. చరిత్ర తీయండి. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులని పేరు ఉంటుంది. నవీన్ యాదవ్ గారి కుటుంబ సభ్యుల పేర్లేమో రౌషీటర్గా పేర్లు ఉంటాయి పిఎస్లల్లా. మాకు వాళ్ళకు పోల్స్ ఎట్లుంటుందండి? చరిత్ర తెలుసు కదా. మాగంటి గోపీనాథ్ గారు 3వ సారి గెలిచారు. 3వ సారి 1 నెల పైన 1 సంవత్సరం పైన చేసినాక వాని ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. కాబట్టి నవీన్ యాదవ్ ఎందుకు వస్తుండు? అంతకుముందుకు ఎందుకు రాలేదు? అంతకుముందుకు జూబ్లీస్ నియోజకవర్గాలకి మంత్రుల దగ్గర వేరు. ఈ తెలంగాణ రాష్ట్రానికి మంత్రులా, జూబ్లీస్ నియోజకవర్గానికి మంత్రులా నన్ను అడుగుతున్నాను. ఈ రాష్ట్ర మంత్రివర్గాన్ని జూబ్లీస్ నియోజకవర్గంలో ఇల్లుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లుంటుంది కాబట్టి ఇక్కడ నేను గెలవకపోతే నాకు బట్టలు ఇనిపోతాయి అని చెప్పేసి జూబ్లీస్ నియోజకవర్గ సీఎం ముఖ్యమంత్రి ఇంట్లోనే పైసల మూటాలు కట్టుకుంటా పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనులు చేస్తారు. కొందరు నాయకులను బెదిరిస్తారు, కాలిపిల్లి కేసులు పెడుతున్నారు. ఇక్కడ చూడండి, టీఆర్ఎస్ల పార్టీ మీద కేసులు అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేసులు అవుతలేవు? వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేయట్లేదా? విచ్చల వీడియో ఉల్లంఘన చేస్తున్నారు వాళ్ళు ఈరోజు. కాబట్టి తప్పకుండా ఈరోజు 17 తారీఖు నామినేషన్ ఇస్తా అని చెప్పారు. కానీ అక్కడ ఎన్ని ఉల్లంఘనలు ఉన్నాయి వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ అధికారులు కానీ. ప్రభుత్వం వాళ్ళకి చుట్టం లెక్క పనిచేస్తుంది, అధికారులు చుట్టం లెక్క పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద పగబట్టుకొని వేస్తున్నారు. కాబట్టి 10 ఏళ్ళ అభివృద్ధిలో 2.5 ఏళ్ళ ఏం చేయని కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న పోటాపోటీ లాస్ట్కి వచ్చే వరకు ధర్మమే గెలుస్తుంది, అధర్మం పడిపోతుంది. కాబట్టి పక్కటి చాలా బలంగా చెప్తా ఉన్నారు. 40 ఏళ్ళ కాలం పాటు నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ ప్రజల్లో ఉంది, ప్రజలకు సేవలు చేస్తూ ఉంది. తద్వారా ప్రజలంతా కూడా వాళ్ళ వైపే ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, బలంగా చెప్తా ఉంది. నవీన్ యాదవ్ గారు 40 ఏళ్ళ నుంచి ప్రజాసేవకులు ఉన్నారు. ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యే పోటీ చేసిండు. మరి అప్పుడు ఎందుకు గెలవలేదండి? మరి లాస్ట్ టైం కూడా ఎంఐఎం పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు. ఇదే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇలే కదా. కాబట్టి నవీన్ యాదవ్ గారు ఏ పార్టీకి నిలబడ్డా, కాంగ్రెస్ పార్టీ అయినా, అధికార పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఎవరికైనా ఇక్కడ పట్టం కట్టేది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు మాత్రమే స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో క్లియర్గా మహిళల పెన్షన్ ఇస్తా అని చెప్పి మహిళల పెన్షన్ 4,000 చేయలేదు. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. నేను నిజంగా చెప్తున్నా, నవీన్ యాదవ్ గారు ఒక యువ నాయకుడు, యువకులు రాజకీయం రావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తుంటారు, రాజ్యాంగం చెప్తుంటుంది. యువకులు వస్తున్న మార్పు ఎంత ఉంటుంది. నిజంగా ఈ నియోజకవర్గంలో ఎంతోమంది విద్యార్థుల స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నాయి. ఓవర్సీస్ స్కాలర్షిప్లు కానీ, యువకుల సమస్యల పైన వాటిపైన ఎందుకు మారుతలేవు? కొన్ని ఒక మహిళకు, ఒక అన్ననో తమ్మునిలో ఒక మహిళకు ఎందుకు రేవంత్ రెడ్డి స్కూటీ ఇస్తా అని చెప్పింది కదా ప్రియాంక గాంధీ. ఎవరికైనా స్కూటీ ఇప్పించినా, కొన్ని వ్యక్తిగతంగా స్కూటీ ఏమైనా ఇప్పించినావా? ఎన్నో సేవ చేసినా చెప్తున్నావు కదా. ఏ విధంగా సేవ చేసినావు చూపండి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిఎస్ల ల్యాండ్ పంచాయతీలు తప్ప ఒక మంచి పని చేసినాడు కేసు ఇంతవరకు లేదు. కాబట్టి ప్రజలు ఆయన గుర్తుకు లేరు, గుర్తుకుండరు కూడా. కేసీఆర్ గుర్తుకుంటాడు. కేసీఆర్ మరలు అందరూ కేసీఆర్ బాపేరాలంటారు. టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. కావాలనే నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మీద బురద జల్లుతుంది. గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చెప్తారు ఈ విషయంలో? మాకు నవీన్ యాదవ్ నథింగ్ అండి. ఈరోజు నవీన్ యాదవ్ మాకు నథింగ్. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు కేసీఆర్ గారి గురించి గానో, బీఆర్ఎస్ పార్టీ గురించి గానో, కేటీఆర్ గురించి గానో, హరీష్ రావు గురించి మాట్లాడే స్థాయి అనేది కాదు. వారికి రాజకీయ ఉన్న అనుభవం ఈయన వయసు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వారి నాన్నగారి కంటే ఒక పెద్ద మనిషి కాబట్టి మేము గౌరవిస్తాం. కానీ నువ్వు కూడా గౌరవించి మాట్లాడు. మా కేటీఆర్ గారు కానీ, మా హరీష్ రావు గారు కానీ, వాళ్ళ నాన్నగారి గురించి, పెద్దల గురించి కానీ, ఏ పార్టీ నాయకుల గురించి కానీ గారు అని రెస్పెక్ట్ ఇస్తారు కానీ గాడు అని మాట్లాడు. ఎందుకంటే అది మా పార్టీ సంస్కారం కాదు. కాబట్టి నువ్వు కూడా మాట్లాడేటప్పుడు చదువుకున్నావు, విజ్ఞాన వింతంతో. కాబట్టి సంస్కారంగా మాట్లాడు. సంస్కారహీనంగా నువ్వు మాట్లాడొద్దని చెప్తున్నాం. కాబట్టి ప్రజలని మొన్న గుణపాఠం చెప్పారు, మళ్ళీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చైతన్యమైన ప్రాంతం జూబ్లీ నియోజకవర్గము. చదువుకున్న వాళ్ళు ఉంటారు, మేధావర్గం ఉంటుంది, ఉద్యమాల పుట్టిన గడ్డ, పోరుగడ్డ. కాబట్టి తెలంగాణ గడ్డ హైదరాబాద్. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. సొంత పార్టీ మాజీ మంత్రి పీజీఆర్ మీదనే ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పీజీఆర్ నాన్ లోకల్ అంటూ కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఆయన మీద మండిపడ్డారు. అదేమన్నా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి? 100 అయితే కలిసి వస్తాయి. మిడమిడ తలకాయల దిమాకు ఉన్నోనికి 104 ఉన్నోనికి అయితే పీజీఆర్ గురించి నాన్ లోకల్ కాదంటే మీ అయ్యని అడిగిరా బాబు చెప్తున్నాను నేను నవీన్ యాదవ్కు. నువ్వు ఉట్టగా ముందుకే పీజీఆర్ రాజకీయం అప్పటికైనా ఎమ్మెల్యే. కాబట్టి ఎవరు నాన్ లోకల్, ఎవరు నా లోకల్ అని తెలియకపోవడానికి వాడేం అభ్యర్థి అన్నది నాకైతే తెలియదు. ఏ పబ్లిక్ నేమ్ ఐడెంటిఫై చేస్తావు. నువ్వు పీజీఆర్ లాంటి వ్యక్తిని నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతున్నావు. 2 రాష్ట్రాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీజీఆర్ పేరు చెప్తే గుర్తుపడే నాయకులు లేడు. కానీ పీజీఆర్ నాన్ లోకల్ అని పడుతుంది. నువ్వేం లోకల్ నాన్ లోకల్ నాకైతే తెలియదు. మరి లోకల్ నాన్ లోకల్ విషయానికి వస్తే జూబ్లీస్ నియోజకవర్గంలో సగం మంది నాన్ లోకల్ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ ఓట్లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను ఏమంటున్నానండి, లోకల్ నాన్ లోకల్ కూడా గతంలో 2 సార్లు మాగంటి గోపీనాథ్ టీడీపీలో గెలిచినాక టీఆర్ఎస్ 2 దఫాలు గెలిచినప్పుడు కూడా లోకల్ నాన్ లోకల్ కూడా పోటీ ఆనాడు 2018, 2023లో పోలింగ్ శాతం తీసుకుంటే కూడా నాన్ లోకల్ ఆంధ్ర సెటిల్ అనేవాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకే
పట్టం కట్టిర్రు. కేసీఆర్ ఒకటే చెప్పారు, మా కడుపున కొట్టిన వాళ్ళ మీద తప్ప మేము మా రాష్ట్రంలో ఉన్న కడుపున కొట్టే వాళ్ళకి మాకు పగ తప్ప మాకు వ్యక్తిగతంగా ఓడిపోయిన కాదు. ఆంధ్ర వాళ్ళం కూడా ఈరోజు కడుపు పెట్టి చూసుకున్న వ్యక్తి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, మాకంటే గోపినాథ్ గారు. కాబట్టి 100% ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతుర్రు. అంటే మాగంటి గోపీనాథ్ సేవలు చేయొచ్చు, కానీ ఆయన భార్యకు రాజకీయ పరంగా ఎలాంటి అవగాహన లేదు. ప్రజలంతా ఆదరించే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? ఒక విషయం మాట్లాడుతానండి, మాగంటి గోపీనాథ్ గారికి రాజకీయ అనుభవం లేదు. మాగంటి గోపీనాథ్ గారు బతుకుంటే మాగంటి సునీత గారు ఎందుకు బయటకు వస్తారండి? ఈరోజు అనివార్యంగా చనిపోవడం కానీ వాళ్ళ భార్య బయటకు వచ్చింది కదా. వాళ్ళ కుటుంబానికి ఇక్కడ ఉన్న మంచి సంబంధాలు, సత్సంబంధాలు, వారు చేసిన సేవలకు దానికి వాళ్ళ భార్యను పెట్టడం జరిగింది, వాళ్ళు వేస్తుంది. ఇంకొక సూటి ప్రశ్న, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వినడం ఒక రెస్పెక్ట్, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ఎమ్మెల్యేగా చేసి మా శాసనసభ ప్రజెంట్ మీరు మంత్రిగా పనిచేస్తారు ఈ తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి ఒక మహిళ గురించి అట్లా మాట్లాడొద్దండి. నువ్వు కూడా ఒక మహిళను పెళ్లి చేసుకున్నావు, మీ భార్య చనిపోతే నువ్వు చనిపోతే మీ భార్య కార్తీక దీపం పెట్టుకొని ఈవినింగ్ సీరియల్ చూస్తుందా? ఏడవదా? దుఃఖించదా? ఒక కుటుంబంలో పెద్ద మంది చనిపోతారు కదా. కాబట్టి నువ్వు మాట్లాడడం తప్పు. మాకు ఏడ్చుకుంటూ కన్నీళ్ళు ఓటు అవసరం లేదు. ఎక్కడ పోయినా కూడా మాకు మాగంటి గోపినాథ్ చూసుకుని వాళ్ళ బాధపడే, అమ్మ మీరు రాకండి, మేమే మీకు పట్టం కడతాం, ఓట్లు మీకే ఇస్తాం, మీ ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. అంటే హైదరాబాద్ ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం అంటే ఇన్ఛార్జ్గా తీసుకుంది కాబట్టి ఓడిపోతే నా హైదరాబాద్ మంత్రి పదవి పోతుంది, నా ఇజ్జత్ పోతుంది, సోనియా గాంధీ దగ్గర నేతలో ఎల్లెలకల పడ్డాడు అయితే నా బాధ చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. అది సంస్కారం కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే ఆమెను ఏడిపిస్తూ ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏడిస్తేనే ఓట్లు పడతాయని వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా, నువ్వు సంస్కారం ఉంటే నువ్వు చచ్చిపోతే నీ పిల్లం ఏడవదా అబ్బాయి? మీ ఇంట్లో మీ నాన్న చచ్చిపోతే మీ అమ్మ ఏడవలేదా? ఎవరైనా ఏడుస్తారు అబ్బాయి. ఇంటి శోక సముద్రం అవుతుంటుంది పెద్ద మంది చనిపోయినప్పుడు. ఈ రాజకీయాలు ధనము డబ్బులు దేని ముందు పని రావు. కాబట్టి ఆమె కంపల్సరీ ఏడ్చింది. పొన్నం ప్రభాకర్ విషయం పక్కన పెడితే ఆయనతోటి గతంలో టీడీపీ పార్టీలో పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. అది ఎట్లా చూస్తారు? నేను ఆయన గురించి మాట్లాడితే నాకు అది నవ్వొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏజ్ అంతా, ఆయన రాజకీయ అనుభవం అంతా నా వయసు లేదు. నేను ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిన, నేను చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన, కేసీఆర్ దగ్గర గుణం దూషణ, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలుసుకున్న వ్యక్తి. తెలంగాణ అంటేనే ఆడపడుచులు. మీ భార్య కూడా ఉంటాయి కదా తుమ్మల నాగేశ్వరరావు గారు, మీకో కోడలు ఉంటాయి కదా, మీకో కొడుకుంటాడు కదా, మీ ఇంటి ఒక రోజు ఉంటాయి కదా కార్యక్రమం ఉంటుంది. అప్పుడు మీరు కూడా ఏడవరా మీ ఇంట్లో? ఇప్పుడు వారి చేసిన పనులు, పబ్లిక్లో చేసిన పనులు, వాళ్ళ భర్త గుర్తుకొస్తే కన్నీళ్ళు రాకపోతే ఆనందాలు వస్తాయండి? లేక ఏమైనా దిమాకున్న తుమ్మల నాగేశ్వరరావు గారికి? అసలు నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఎట్లా మంత్రులు నాకు అర్థమవుతలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ప్రజల కోసం పట్టించుకోవట్లేదు. పొన్నం ప్రభాకర్ గారేమో ఎస్సీలో మా మాదిగులను తిడతాడు, లేకపోతే వాడిని దున్నపోతు రా అని పిలుస్తాడు, బస్సు రా అని పిలుస్తాడు. అర్థం కాదు. కొండ సురేఖ గారికి వారిగా గొడవ ఉంటుంది, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వారికి గొడవ ఉంటుంది. వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తలేరు కానీ 30% కమిషన్ కోసం పనిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పి క్లియర్గా ఉన్నది. కొండ సురేఖ కూతురు కొండ సుస్మిత పటేల్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. అవి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? 100% ఉంటాయండి. ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. అంటే నీకు హోంశాఖ మంత్రి మినిస్టర్ కాబట్టి నీ అన్నతమ్ములకు గన్మెన్లు ఇస్తావు. వాళ్ళు ఒక కౌన్సిలర్ కాదు, సర్పంచ్ కాదు, జడ్పీటీసీ కాదు, ఆఖరికి ఒక వార్డు మెంబర్ కూడా కాదు. ఏం కానివానికి గన్మెన్లు ఇస్తావు? ప్రజలకు అవుతున్న దొంగతనాలకు అవుతున్న నేరాలకు దాని మీద మాత్రం పోలీసు రక్షణ మాత్రం లేదు. పోలీసు వ్యవస్థ పనిచేస్తలేదు. ల్యాండ్ క్యాబినెటింగ్, ఎంఆర్ఓ రికార్డులు మారుస్తున్నారు, హెచ్ఎస్సి భూములు అమ్ముకోవడానికి దానికి తప్ప ఎటువంటి లేదు. కొండా సురేఖ గారి కూతురు చేసిన వాక్యాలు 100% ఈరోజు పనిచేస్తాయి. అదే బీసీ మంత్రి కాబట్టి వాటిపైన దాడైంది. అదే ఒక రెడ్డి మంత్రి అయ్యేది ఉంటే అది ఇంకా వేరేగా రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు అయితేనేమో స్పందించారు, పట్టించుకోరు. కానీ ఒక బీసీ మంత్రి, మహిళా మంత్రి కాబట్టి వారిపైన, అంటే వారి క్యాబినెట్లోనే వారి మహిళలకే రక్షణ లేదు. ఈ రాష్ట్రానికి మహిళలకి ఏ రక్షణ ఇస్తామండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? కాబట్టి సూటి ప్రశ్న, జూబ్లీహిల్స్ నియోజకవర్గం మహిళలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, బీఆర్ఎస్కే పట్టం కడతాం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది పేదలకు ఇందిరామిల్లు ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మొత్తం కూడా హైడ్రా కింద కూల్చివేతలు జరిపింది, మూసి కింద కూడా కూల్చివేతలు జరిపింది. ఇదంతా ప్రభావం అంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనబడుతుందా? ప్రజలు దీని గురించి మీతోటి ఏమన్నా చర్చిస్తున్నారా? 100% మంచి ప్రశ్న బ్రదర్. ఇందిరామిల్లు కూడా కొట్టింది ఈ హైడ్రా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి హైడ్రా మిషనే. రేపో మాపో ఈ ప్రభుత్వం ఎండింగ్ టైంలో కూడా ఈ హైడ్రా మిషన్ గాంధీ భవన్లో కొడుతుంది. 100%. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి మూసి నదిలో వేస్తారు. ఇక్కడ కాంగ్రెస్కు ఓటేస్తే మూసి నదిలో ఓటేసినట్టే. అభివృద్ధి లేదు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, రేవంత్ రెడ్డిని జరపాలి, బీఆర్ఎస్ పార్టీని గెలపాలి, హైడ్రా మిషన్ని మూసి నదిలో వేయాలి.
అదే బీఆర్ఎస్ పార్టీ యొక్క సంకల్పం. అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో క్వశ్చన్ అడుగుతున్నా. తెలంగాణకు చెందినటువంటి ఆర్టీసీ బస్సులు శ్రీశైలంలో మోడీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి తరలించిరంట. అది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు ఐడియా లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పటికే చాలామంది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బస్సులో వెళ్ళాలంటే. ఈ నేపథ్యంలో బస్సులన్నీ అక్కడ తరలించడం ఎట్లా చూడొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ శాఖ కానీ ప్రభుత్వ అలాగా సలహాదారుల మాటలు వినకుండా అలా గురువు అంటాడు గొప్ప అంటాడు చెప్పుకున్న నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని రాత్రే 214 కిలోమీటర్ల శ్రీశైలం వెళ్ళిన తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్కి వచ్చిండా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండా మోడీ రేవంత్ రెడ్డి చెప్పాలి. నీ లోపాయిప ఒప్పందం ఏంది? ఏ విధంగా ఏ కమిషన్ కోసం నువ్వు బస్సులు పంపించడం జరిగింది? మోడీకి పంపించాల్సిన అవసరం మేముంది శ్రీశైలంకి? ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ వ్యవస్థ లేదా? కాబట్టి రేవంత్ రెడ్డి వ్యక్తిగత సొంత లాభం కోసమే పంపించిన ఆర్టీసీ బస్సులు. కాబట్టి ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు. పక్కా దీనికి గుణపాఠం చెప్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫైనల్గా అడుగుతున్నా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అవుతుందా లేకపోతే కొద్ది మొత్తంలో గెలిచేటువంటి అవకాశాలు కనబడతాయి అంటారా? కారు వన్ సైడ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ హటావ్ అవుతుంది. మేము అదే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి హటావ్, తెలంగాణకు బచావ్, టీఆర్ఎస్ పార్టీ జితావ్, హైడ్రాకు హటావ్. అదే మా నిదానం. కేసీఆర్ గారి తెలంగాణకు శ్రీరామ రక్షణ. కేసీఆర్ గుండెలో తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజల గుండెలో కేసీఆర్ గారు ఉంటారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచేది 2025 నవంబర్ 14 నాడు ఫలితాలు వచ్చేది బీఆర్ఎస్ పార్టీగా గెలుస్తుంది. మాగండి సుంత. ఇప్పటికైనా చెప్తున్నా, మీరు అధికారులను పెట్టో బెదిరించో కార్యకర్తలను బెదిరిస్తే ఎవరు ఇక్కడ భయపట్టో లేరు బిడ్డ. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు చూసిన వాళ్ళం. ఈ రోజు మా మీద అనేక మంది పోలీసులు వచ్చి మా ఎంబడి తిరుగుతారు. పోలీసులు ఎందుకు అర్థమవుతుంది? మా దగ్గర అన్ని విధాలుగా పర్మిషన్ కూడా మా ఎంబడి తిరుగుతారు. మేము పైసలు వంచుతున్నాం అని చెప్పి పైసలు వంచుతుంది కాంగ్రెస్ పార్టీలు. మా దగ్గర మేము అధికారం లేము, మా ప్రభుత్వం లేము. కాబట్టి పక్కా ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. మాగండి సుంత గారు. కేసీఆర్కి ఓటు వేయాలనుకుంటున్నాం. ఎందుకు అట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఉన్న వేస్ట్. ఎందుకు అట్లా? ఎందుకంటే వాడు వచ్చి కూడా దండుగా వాడు మనకి అనుభవం లేదు. అనుభవం లేకున్నా నాకు సీటు కావాలని చెప్పి లంక బిల్లలు వచ్చి కూర్చున్నాడు సీట్ మీద, కానీ ఏ అనుభవం లేదు. ఎందుకంటే అప్పు పుట్టినోనికి వాడు అసలు సీట్ ఎందుకు, నాకే అప్పు పుడుతుంది అని చెప్పినోనికి రాజకీయం ఎందుకు, పదవి ఎందుకు? అసలు వేస్ట్. కేసీఆర్ అప్పు మీకు పుట్టుదని కేసీఆర్ తెలివి వేరు, కేసీఆర్ మైండ్ వేరు. మీదేమైంది? నువ్వు పెద్ద మనిషిలేక ఒక పెద్ద మనిషిని తెచ్చి నువ్వు ఎక్కినావు కదా, నీకు తెలివి లేదా? చదువుకున్నావు కదా. ఒక రైతు బంధు వస్తలేదు, దళిత మంది ఇచ్చిండు మాకు కేసీఆర్. కడుపుతో ఉన్న వాళ్ళకు అమ్మఒడి ఇచ్చిండు, మనకు డెలివరీ అయితే వాళ్ళకు బస్సు పెట్టిండు హాస్పిటల్కి పోనీకే. మళ్ళీ అమౌంట్ ఇచ్చిండు. మళ్ళీ ఇంకోటి ఏంది, పొదుపులకు పైసలు ఇచ్చిండు. ఆయన కేసీఆర్ వచ్చినాక 2000 పెరిగినాయి, 200 వచ్చి పింఛన్ 2000 వస్తున్నాయి. ఇప్పుడు ఏమి ఇస్తుండు వీడు? వాడు చేస్తాడు, వాడవుతాడు కోటీశ్వరం, అమలం చేయడాడు. ఉన్నాయన్నీ కబ్జా చేసుకుంటా ఏమనంటే అది ఏంది ఇప్పుడు కొత్త పేరు పెట్టిండు, కాలువ పంటి ఉంటే మిసి ఐస్ అని చెప్పి వాళ్ళ కడుపులో మేము మన్ను పోస్తున్నాం, ఉన్నోనికి అయితే పోస్తలేడు వాడు, గరీబుల కడుపు మీద మన్ను పోస్తుండు. అర్థమైందా? వాడు వచ్చి కూడా వేస్ట్ అండి. వాస్తవంగా చెప్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నాం మేమంటే మాకు తెలుసా బాధ, మేము భరిస్తున్నాము. మాకు ఆడవాళ్ళకు బయటికి వెళ్తే మాకు పనులు దొరకకుండా చేసిన కాదని బస్ ఫ్రీ పెట్టింది. మాకు బస్ ఫ్రీ పెట్టినాక మా మొగలకైతే పెంచిండు కదా 15 రూపాయలు. వాడు పెట్టింది అది ఇట్లా పోయేది ఇట్లా తీసుకుంటుండు వాడు, పెట్టి ఏం లాభం లేదు వాడు. అందుకే ఖచ్చితంగా కేసీఆర్ రావాల్సిందే, కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాం. అస్సలు మహిళలు డైలీ వెళ్తారండి, జాబ్కి వెళ్ళేటప్పుడు వెళ్తారు. మిగతా మహిళలు ఇంట్లో బస్ ఫ్రీ పెట్టిన వాళ్ళు అయితే ఇంట్లో ఉన్న కూడా ఇప్పుడు టూర్లు తిరగడానికి వెళ్తారు. పొద్దున్న లేసి యాత్రలకు మా ఆయనతో కొట్లాడుకుంటే మా అమ్మగా ఇంటికి పోతాం అంతే. దానికే పనికి వస్తుంది, అది దేనికి పని చేస్తలేదు. అది ఏమిటి పని చేస్తుంది? ఎవరో జాబులు చేసిన కంటే వాళ్ళకి ఇది అవుతుంది. అందరికైతే కాదు కదా, మహిళలు అంటే అందరు వస్తారు కదా, అందరికి ఫలితం లేదండి. అది కూడా బస్సులో సీట్ల గురించి కొట్లాడుకుంటున్నాం. ఎందుకనేది పెట్టి మాట్లాడుతున్నామండి. మా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బతుకమ్మ చీర అంటే ఏందో 15 రోజుల పండుగ. మాకు బతుకమ్మ అంటే 15 రోజుల పండుగ. ఈయన వచ్చి చీరలు ఇవ్వడానికి ఇందిరమ్మ చీరలు అని చెప్పిండు. ఇందిరమ్మ చీరలు అంటే మేము కామెంట్ చేసినాం. ఇందిరమ్మ చీరలు అంటే ఒక భర్త చనిపోయిన ముండమొచ్చి చీర మాకు ఇస్తారా బతుకమ్మకి అన్నందుకు అది మార్చేసి సంక్రాంతికి ఇస్తాం యూనిఫామ్ మేము గ్రూప్ వాళ్ళకి అని చెప్పారు. పొదుపులకు మేము వేసుకొని యూనిఫామ్ వేసుకుపోయి పొదుపు డబ్బులు కట్టి రావాలి. వాడు ఇచ్చేది అంటే వాంది డ్రెస్ వేసుకొని మేము పొదుపు నడిపిస్తాం అని చెప్పాలి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వీళ్ళే అది కట్టుకోవడానికి పని చేయ మసిగుడ్డలు ఎక్కువ ఉన్నాయని చెప్పి, కానీ మసిగుడ్డ అంటే అది పడని వాళ్ళు చెప్పారండి, పడిన వాళ్ళు చెప్పలేదు. మరి ఏవి పట్టు చీరలు ఇస్తున్నారు? ఏవి చీరలు చూపియండి, పట్టు చీరలు చూపియండి. ఇప్పుడు దీపావళి వస్తుంది రేపు ఎల్లుండి,
ఇంకేం పండగకి ఇస్తాడు సెంటిమెంట్ కదా ఈ బతుకమ్మ. మరి మెయిన్ బతుకమ్మనే సెంటిమెంట్ మాకు. అది ఎలాంటి ఉండని బతుకమ్మ చీర అని వస్తుండే. ఇంద్రమ్మ చీర పెట్టారు. ఇంద్రమ్మ అన్న కామెంట్ కొంతమంది కామెంట్ చేశాక దాన్ని మార్చేసి యూనిఫామ్ పెట్టి ఏమిటికి యూనిఫామ్ అది దేనికి యూనిఫామ్ ఒకసారి మాకు కూడా క్లారిటీ రావాలి కదా. యూనిఫామ్ దేని అదే కదా మా ఆలోచన కూడా. పండగ యూనిఫామ్ అనేది వేస్ట్ అండి అది. అలాంటి తను గెలవడు, కేసీఆర్ గెలుస్తాడు. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు మహిళలంతా మా వైపు ఉన్నారు. లేదండి లేదు అదే ఏదో చెప్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోనో ఏదో వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళకి ఏంది కాంగ్రెస్ అంటే ఇష్టం ఉండి ఇట్లా అప్పుడు పాతకాలంలో చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ ఉద్దేశంతో మాకు కావాలని కొంతమంది అనుకుంటుండొచ్చు కానీ వీళ్ళు వచ్చినాక చేసింది ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే పొన్నం ప్రభాకర్ మొన్న మాగంటి సునీత ఓట్ల కోసం ఏడ్చిందని చెప్తున్నారు. అసలు ఆ విషయంలో అయితే మేమైతే వాడిని చొప్పించి కొట్టాలనుకుంటున్నామండి. ఎందుకు చెప్పన్నా ఆయన కూడా భార్య ఉంది. తన కూడా భార్య తను చనిపోతే ఏడుస్తుందా నటిస్తుందా? 400 మందిలో కూర్చుంది. 100 మంది నా భర్త కనిపించలేదు ఏడవదా? ఏ ఆడదైనా ఏడుస్తుంది. మన నాన్న లేకపోతే ఒక స్టేటస్ వస్తేనే నాన్న లేడని బాధపడి ఏడుస్తాం మనం. తన తోడు భర్త చనిపోతే తనకు బాధ రాదా? అసలు ఆ మాట అనడమే చాలా తప్పు. తను అనొద్దు. ఆ వర్గాలు అసలు ఒక మహిళని అట్లా చిన్న చూపు చూపడం చాలా తప్పు. అయినా అనుకుంటున్నారు చాలా మంది మాట్లాడుకున్నామండి. చాలా మంది మాట్లాడుకున్నాం మేము మాకు జరుగుతున్న విషయాలు. ఎందుకంటే మేము ఒక మహిళలం కాబట్టి భర్త లేకపోతే కొంతమంది మేము చూస్తున్నాం, మేము వెళ్తున్నాం, మా బాధ మాకు తెలుసు. తనకు కూడా భార్య ఉంది. తన భార్యకు నువ్వు పోయినప్పుడు నీ భార్య ఎట్లా చేస్తే నీ కూడా కామెంట్ వస్తుంది. అది ఖచ్చితంగా వస్తాయి అలాంటి కామెంట్. కానీ అలాంటి మాట మాట్లాడదు. నీ విషయం ఏమైనా ఉంటే మామూలుగా వచ్చి ఆమెకి ఓదార్చు, నీకు అంత ఉంటే ఓదార్చు, కానీ అలాంటి మాట మాట్లాడవద్దు. నడుస్తుంది అన్న జూబ్లీస్లో. జూబ్లీస్లో ఎలక్షన్ నడుస్తుంది. అంతా ఎలక్షన్ తిరుగుతురు, వస్తురు పోతురు. ఎలక్షన్ అంతా అన్ని పార్టీలు తిరుగుతున్నాయి. ఏ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏమో చాలామంది బీఆర్ఎస్ గెలుస్తుందని అంటారు. ఇక్కడ కారు గుర్తుకు కేసీఆర్ గెలుస్తాడు ఖచ్చితంగా. అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి గెలుస్తాడు అనుకోవచ్చు కదా అంటారు. రేవంత్ రెడ్డి గెలుస్తాడా అని అడిగితే కూడా అంటారు లేదు ఏం చేయలేడు 2 ఏళ్ళకోలే అని నామర్ పబ్లిక్ అంటారు. 2 నెలల ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, 500 సిలిండర్ ఇచ్చినాం అని చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం ఉన్న నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, ఇవన్నీ పని సరిగా వస్తలే లేవు. 24 గంటలు కరెంట్ వస్తుందని చెప్తున్నారు. కరెంట్ లేక అన్ని ఇన్వర్టర్లు పెట్టుకుంటారు. అంతేమి అంటలేరు. మామూలుగా అందరూ అయితే మేము బీఆర్ఎస్కి వేస్తాము, చేసేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు అని అంటారు. ఈడ మహిళలంతా మాకే ఓటేస్తారు, ఫ్రీ బస్ పెట్టినామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఏమనుకుంటున్నారు మహిళలు? నిన్న ఒక ఆమె అంటుంది ఫ్రీ బస్ ఉందిగా మా రేవంత్ రెడ్డికి వేయాలని. అంటే ఎందుకు వేయాలి? మా ఆయన ఎక్కితే 10 రూపాయలు మొన్ననే వేయించాడు, నా పైసలు కూడా అలా తీసుకుంటుండో అంటుంది ఆమె. ఇంకేం చెప్తాం ఇక? వాళ్ళు కూడా అసహించుకుంటారు. వాళ్ళు కూడా అంటారు ఫ్రీ బస్ పెట్టి ఇద్దరం పోతే 10 రూపాయల టికెట్ ఆయనకి 20 కొట్టిండు. ఇక నాయి కూడా ఆయన తీసుకున్నట్టే ఇట్లా చేసి అట్లా గుంజుకుంటున్నారు అంటుంది ఆమె. ఇంకా ఆయనకి ఎందుకు ఓటేసేదో అంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో గతంలో ఇండ్లు నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి. ఈ మధ్య కాలంలో కొద్దిగా డౌన్ అయినాయని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. ఆ ఎఫెక్ట్ చూపెడుతుందా? ఏమంతా గులగొడుతుండట ఇండ్లు. అదే షెల్రాల కుంటలాలు ఉన్నాయని హైడ్రా అని పెట్టి గులగొడుతుండట. ఇంకా వస్తే ఆయన ఉన్నవి కూడా గులగొడతాడు. ఆయనకి ఎందుకు వేసేదని అనుకుంటారు. అది కూడా అంటే హైడ్రా మంచి పనులు చేస్తుంది, ప్రజలంతా సమర్థిస్తున్నారు అని చెప్తున్నారు. ఎవరు సమర్థిస్తారు? గరీబోలే అన్ని గులగొడితే సమర్థించినట్ట. ఇప్పుడు గరీబోలే కట్టుకుంటారు షెల్రాంచుల పంట ఆడ. కానీ ఉన్నోడైతే పోయి కట్టుకోడుగా షెల్రాంచు పంట. అది చెరువా కాదా తెలియక ఆడింత గుడిసెనో బొడిసెనో వేసుకుంటే ఆ గుడిసెను కూడా గులగొట్టబట్టి ఇంకెందుకు ఇక వీళ్ళు చేసేది. గోపినాథ్ ఇటీవల కాలం చేసిండు కదా, ఆయన ఎట్లుంటుండే ఇక్కడ నియోజకవర్గంలో? ఇక్కడనైతే మాగంటి గోపినాథ్ మంచిగానే కొన్ని పనులు చేసిండు. అప్పుడు సీసీ రోడ్లు పోసిండు. అప్పుడు అంటే కేసీఆర్ది ఎక్కువ, గోపినాథ్ కూడా కేసీఆర్ పార్టీ కనుక ఆయన కొన్ని పనులు చేసిండు. కేసీఆర్ దిక్కెళ్ళి ఇక్కడ అంతా ఊళ్ళకి వెళ్ళి వచ్చి ఉండేటోళ్ళే కదా. ఊళ్ళల్లో వేసినాం ఓట్లని ఆగమాగమైందని ఊళ్ళల్లో మొత్తుకుంటారు, సిటీలో కూడా మొత్తుకుంటారు. రాగానే 4,000 ఇస్తానే తల్లి, రాగానే 4,000, 15,000 డిసెంబర్ 10 తారీఖు పోయి తీసుకొని 9 తారీఖు నేను వేస్తాను వరకు అందరూ ఊళ్ళల్లో ఎట్లుంటుంది ఆశ. కేసీఆర్ 5 ఇస్తుండగా 10 ఇస్తా అంటుండే అని పట్ట వేసారు. అయితే ఎలకిలా పడ్డారు. ఎక్కడిచ్చుడు ఇచ్చుడు లేదు, పాడలేదు, 2 నెలలు లేదు, ఇచ్చుడు లేదు, పాడలేదు, అంతే ఎలకిలా పడ్డారు. ఇక్కడ గెలిపిస్తే ఏమిస్తాడు చెప్పు? వాళ్ళు పోయేదైతే లేదు. ఇంకా 3 ఏళ్ళు ఉంటారు కానీ ఇట్లనే చెప్తారు జనాలను. అందుకే ఈడనైతే గోపీనాథ్ భార్య గెలిపిస్తామని అంతా అంటారు. చిన్న ఆడ ఈడ అడిగినా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు ఇక్కడ యూసఫ్ కూడా కదా, ఆయనకి ఏమన్నా ఓట్లేసే అవకాశం ఉండే? వ్యక్తిగతంగా ఆయనకు ఓట్లు పోయే అవకాశాలు ఉండే?
గట్ల ఏముంటుంది వ్యక్తిగతంగా పడుతుండొచ్చు ఇది కానీ గెలిచేటట్టు అయితే పడది ఈమెకే ఎక్కువ కనబడుతుంది చూస్తుంటే బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది, కేంద్ర మంత్రి ఉన్నాడు పార్లమెంట్ లో. ఇక్కడ మరి ఆయనకు బీజేపీ పార్టీకి ఇక బీజేపీ అయితే అసలు ఏం కనబడతలేదు ఏడ చూసినా. వాళ్ళు అయితే ఇవ్వలేం, ప్రచారం కూడా చేస్తలేరు. మేమే గెలుస్తున్నాం అని చెప్తున్నాడు. మరి వాళ్ళు ఓడిపోయే వాళ్ళంతా గెలుస్తున్నాం, మనకపోతే ఓడిపోతున్నాం అంటారా? ఓడిపోయే వాళ్ళంతా గెలుస్తున్నామని అంటారు. ఇప్పుడు మాగంటి సునీత గెలిచే అవకాశం ఉంటాయి. ఆమెకే ఎక్కువ, రాజకీయం తెలియదు, ఆమెకి రాజకీయం తెలియదు. స్వానుభూతి, భర్త చనిపోయి 10 ఏళ్ళు ఎవరిని అడిగినా ఈ సీసీ రోడ్ వేసిండే, ఇక్కడ నీళ్ళు మాకు మంచిగా వచ్చినాయి, కరెంట్ ఉండే అన్నట్టుగా మాట్లాడుతురు. అది ఇప్పుడు అంత కులగొట్టుడు పడ్డది, భయం ఉన్నది. నీళ్ళు వస్తలేవు సరి కానీ అంటారు ఈ గల్లీల పంట అంతా. నీళ్ళు ఇస్తున్నాం 24 గంటలని మళ్ళీ చెప్తా ఉన్నారు. ఎప్పుడు వస్తాగా చెప్తారు కానీ ఇచ్చినోడు చెప్పి ఆడెప్పుడన్నా ఈయనోడే చెప్తాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆరే గెలుస్తాడు అంటారు ఎక్కడ అడిగినా కూడా. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన ఇక్కడ నీళ్లు, రోడ్లు, కరెంటు అన్నీ మంచిగా చేసిండు కేసీఆరే. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పనులు చేస్తలేదు. కనీసం శానిటేషన్లు, స్ట్రీట్ లైట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తలేరు. కేసీఆర్కే ఓటేస్తాం. జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథే మాకు మంచిగా పనిచేసిండు. ఆయన మరణం తట్టుకోలేని వార్త కాబట్టి మేము సునీతమ్మని గెలిపిస్తామని అంటున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పక్కన పెడితే యూసఫ్ కూడా చెందినటువంటి వ్యక్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన చూసి ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రజలు ఏం చూస్తారు అంటే ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తారు, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని పోలిస్తారు, వ్యక్తిని చూస్తలేరు. అక్కడ కేసీఆర్ కావాలంటే కారు కావాలి, అందుకే కారుకే కేసీఆర్కే ఇస్తారు, అక్కడ వ్యక్తి గురించి కాదు. మళ్ళీ 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ మంచిగా ఆయన పనిచేసిండు కాబట్టి అందరూ ఆయనకే మద్దతు చెప్తారు. కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసింది ఏం లేదు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో చెప్పమని. మరి ఇక్కడ జూబ్లీహిల్స్లా సరే 10 సంవత్సరాలు చేయలేదని అంటారు కదా కేసీఆర్. వాళ్ళు 2 సంవత్సరాలుగా ఏమి ఒక చీపురులో కూడా పక్కకి వేయలేరు. వాళ్ళు ఏం చేసి 2 సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముందు 1000 కోట్లు శాంక్షన్ చేసినా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందంటారు. ఎలక్షన్ అయిపోయినాక అందరు దెంకపోతారు, అది అందరికీ తెలిసే కదా. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు ఎవరేమైనా శాంక్షన్ చేస్తాం, ఏదో కొబ్బరికాయలు కొడతాం, నేను 1000 కోట్లు ఇస్తా జూబ్లీహిల్స్కి అంటాం, కానీ అవుతుంది అది. ఎలక్షన్ అయిపోయినాక అమ్మ ఎలక్షన్ కోడ్ ఉంటే అప్పుడు చేయలేమంటారు, గెలిస్తే చేస్తామంటారు, గెలవకపోతే గెలిచినాక నిధులు లేవంటారు, గెలవకపోతేనేమో మీరు గెలిపించలేదు అంటారు. వాళ్ళు ఆడుతున్న డ్రామా అది. 6 గ్యారెంటీలే అమలు చేయలే వాళ్ళు ఇప్పుడు చేసే హామీలు ఎక్కడ ఇది చేస్తారు ప్రజలకు. సునీతకు రాజకీయపరమైనటువంటి అవగాహన లేదు, గెలవడం కష్టమని కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అండి, 10 సంవత్సరాలు మాగంటి ఎమ్మెల్యే గారు సతీమణి ఆమె ఎమ్మెల్యే గారు చేసినటువంటి సేవలు తెలుసు. ప్రతి ఇక్కడ కాలనీలో ప్రతి మనిషిని, వ్యక్తిని ఆమె గుర్తుపడుతుంది. ఆమె చేసే కేసీఆర్ గారు ఏ నిధులు తీసుకొస్తే ఆమె ప్రజలకు అది సేవ చేస్తుంది. ఆమె 100% చేస్తుంది. అట్లా మనము పుట్టంగానే రాజకీయ యోగం రాసుకొని వస్తారా అండి? ఎవరన్నా చూస్తుంటేనే తెలుస్తుంది కదా. మరి రాష్ట్రం మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి ఎవరు గెలుస్తారని ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంట? బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అంతా కేసీఆర్ వైపే చూస్తున్నారు అంతా. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వచ్చేటువంటి లాభం ఏమి ఉండకపోవచ్చు. అట్లేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినసారి గెలిచింది, ఏం చేసింది? 22 నెలల నుంచి ఏం లేదు కదా. వాళ్ళంతా మాటలు చెప్పే బతుకుతారు తప్ప ఏం పనుల రూపంలో లేదు కదా. చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నారు కదా, ఫ్రీ కరెంట్ కావచ్చు, 5 గంటలకే సిలిండర్ కావచ్చు, అవన్నీ మాటలకే పరిమితమైనవి కానీ ఎక్కడ ఆచరణలకు రాలే. ఇందిరా మిల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇల్లు లేని వాళ్ళందరికీ. ఇప్పుడు వాళ్ళు అన్ని ఆశలు ఒకసారి నమ్ముతారు జనాలు, ప్రతిసారి నమ్మరు కదా. ఒకసారి నమ్మిరు, మోసపోయినామని అర్థమైంది. ఇప్పుడు అందరు కేసీఆర్ వైపే చూస్తున్నారు, ఎవరిని పలకరించి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడని కూడా చెప్తా ఉన్నారు. ఆయన స్థానికుడు ఇప్పుడు కొత్త కాదు కదా, గత 4-5 సార్లు ఓడిపోయిండు, అప్పుడు కూడా స్థానికుడే కదా. ప్రజల మద్దతు లేదు వాళ్ళకు, అభ్యర్థికి లేదు, ఆ పార్టీకి కూడా లేదు. ఆయనకు పోయినసారి కొన్ని ఓట్లైనా పడ్డాయి, ఈసారి అవి కూడా పడవు. ఎందుకంటారు అట్లా? ఆ పార్టీకి పోయింది కాబట్టి. ఆయన ఎంఐఎం పోటీ చేస్తే కొన్ని ఓట్లైనా అదే ఆ పార్టీకి కూడా ఇంకెక్కువ మైనస్ అయింది ఆయన, ఇంకెక్కువ వచ్చి ఓట్లు వచ్చి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలంతా నిరుత్సాహం? ఇక అంతా అత్తలకుతలమే కదా, మాటలు చెప్తారు తప్ప ఎక్కడ పని లేదు, ఏం లేదు. మొన్ననే ఇచ్చారు కదా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 1,50,000. ఎలక్షన్ వచ్చినప్పుడు ఇచ్చిరని ప్రజలకు తెలియదా? అంతే అంటారా? 22 నెలల నుంచి ఇవ్వండి, సడన్గా వచ్చి ఎందుకు ఇచ్చారు? ప్రజలకు అన్నీ తెలుసు, వాళ్ళు అనుకుంటారు, ప్రజలు అమాయకులు అనుకుంటారు కానీ ఎన్ని రోజులు మోసం చేయలేరు.
అందరూ ఇప్పుడు కేసీఆర్ వైపే చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే ఉద్దేశంలో అందరు జనాలు ఆలోచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో చాలా వరకు ఇండ్లు కొట్టారు హైదరాబాద్. అవును, మెయిన్ ఇన్ఫాక్ట్ అదే ఉంటుంది. అంతేనా? మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం, కారా బుల్డోజరా అని అందరు కారు వైపే పోతారు తప్ప. బుల్డోజర్ అంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం సంబంధించి అవుతుంది కదా? లేదు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండే అన్నట్టున్నాయి కదా. అంతేనా? అంతే, రెండు ఒకటే అన్నట్టున్నాయి. ఏ రాష్ట్రంలో అధికారం ఉంటే వాళ్ళు అదే పని చేస్తున్నారు కదా. క్లారిటీ తోటి ఉన్నారు ప్రజలు 100%. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ప్రశాంతంగా హాయిగా ఏ శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడ ఏ ఇబ్బంది రాలేదు. శాంతి భద్రతల విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే హోంశాఖ ఉంది. అవును, ఎందుకు ఇంత విఫలం అవుతుందండి? ఇక ఆయనకే తెలియాలి. ఆయననే విఫలం. ఆయన సీఎంగా విఫలం, విద్యాశాఖ మంత్రిగా విఫలం, మున్సిపల్ శాఖగా విఫలం. ఆయన ఎన్ని శాఖలు పెట్టుకున్నా అన్ని శాఖలు విఫలమే ఉన్నాడు. అంటే మెయిన్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే మహిళల ఓటు అంతా కూడా ఓట్ బ్యాంక్ అంతా కూడా మా వైపే వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక నినాదం ఎత్తుకున్నట్టున్నాడు, ఏది కోటీశ్వరులు అని చేస్తా కోటి మందిని అని. ఇవన్నీ చేస్తేనేమో అది నమ్మేటోళ్ళు మహిళలు ఏమన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ చీపురుగాడలతోటే కొడతారు వాళ్ళ దగ్గరకు పోతే. 2500 ఇస్తాను ఇచ్చిండా, ఈయనే లేడు. ఇక వాళ్ళు ఊరుకుంటారు. మహిళలు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, ఓట్లకు అడిగడానికి డిఫరెంట్ పార్టీస్ వెళ్తూ ఉంటాయి. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ వెళ్తే ఏం చెప్తా ఉన్నారు, బీజేపీ పార్టీ వెళ్తే ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వెళ్తే బీఆర్ఎస్ పోగానే ఫస్ట్ నుంచి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఆయన ఉన్నప్పుడే బాగుండే, సార్ ఉన్నప్పుడే బాగుండే అని ఒకటే మాట ఫస్ట్ వాళ్ళ నోటి నుంచి వస్తుంది. ఫస్ట్ మాట అదే చెప్తున్నారు. బీజేపీ పార్టీ గురించి ఏం చెప్తున్నారు? అసలు బీజేపీని ఎవరు ఉచ్చరించిన వాళ్ళే లేరు ఎక్కడ కూడా. ఎందుకు అట్లా అంత వీక్ ఎందుకు అయింది? కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. ఆయన జనాలలో అసలు ఏమాత్రం ఎక్కడ కూడా వినికిడి అనేది లేదు. బీజేపీ అసలు పోటీలో కూడా లేదంటారా? కష్టమే, అలా డిపాజిట్ వచ్చాడు కూడా కష్టమే. బీఆర్ఎస్ఏ రావాలన్న ఇప్పుడు కూడా గోపీనాథ్ అన్న మాకు చాలా చేశాడు. కాలనీలు అందరికీ ఏది ప్రాబ్లం ఉన్నా చేసేవారు ఆయన. కానీ ఆయన లేపడం మా దురదృష్టం. కానీ అది వదినమ్మ వల్ల అవ్వాలి ఇప్పుడు అని కోరుకుంటున్నాం మేము అందరం కలిసి. అంటే మాగంటి నియోజకవర్గం చేసింది ఏం లేదు, గతంలో కాంగ్రెస్ డెవలప్మెంట్ చేసింది అంత ఇక్కడ కనబడతా ఉంది లేదన్న, అదైతే మేము ఒప్పుకోము. 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అన్న చాలా బాగా చేశారు, మాకు చేశారు, చూసాం కూడా. అందుకే ఇప్పుడు వదినమ్మ రావాలి అన్న ప్లేస్లో, అదే కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ 1,50,00,000 ఇక్కడ నిధులు వెచ్చించింది, ప్రజలంతా కాంగ్రెస్ వైపు అలాగ అంటున్నారు కానీ ఏది కనిపించట్లేదు అసలు. నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ కానీ నవీన్ యాదవ్కి ఓటేస్తారు ప్రజలు అని చెప్తా ఉన్నారు. అట్లా ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఏమో అన్న, ఇవన్నీ మాకు తెలియదు. కానీ గోపీనాథ్ అన్న అయితే మాత్రం ఈ ఏరియా చుట్టుపక్కలంతా బాగా చేశారు. కానీ ఆయనే రావాలి, వాళ్ళ దొరిపే రావాలి, ఇప్పుడు వదినమ్మే రావాలి. అది అంటే గోపీనాథ్ ఎట్లా ఉంటుండే ప్రజలతో? అసలు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నేను ఉన్నానమ్మా అంటే వచ్చేవారండి. అన్నను గెలిపించుకోవాలి. ఇప్పుడు మాగంటి సునీత ప్రజల్లో పెద్ద తిరగలేదు, ఆమె ఇంట్లో ఉంటుండే, హౌస్ వైఫ్గా ఉంటుండే. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చింది, ప్రజలు ఆదరించే అవకాశాలు ఉంటాయంటారు? అన్న వెనకాల వదినమ్మ ఉండేది కానీ బయటకు రాలేదు ఆమె. కానీ అన్న చేసింది కొంచెం ఆవిడకి తెలుసు కదండి, దాని ప్రకారం వదినమ్మ నడుచుకుంటారని మేము అనుకుంటున్నాం. ఆమె బాగా చేస్తుందని మాకుంది. నా పేరు సత్యనారాయణ, జూబ్లీస్ నియోజకవర్గం. మా కాలనీ అది ఎలా చేసారు ఏంటన్నది గోపీనాథ్ అన్న మాకు చాలా బాగా చేసిండ్రు. కేసీఆర్ వచ్చిన కాడ నుంచే కొన్ని వ్యవస్థలు కానీ మార్పులు కానీ, కేటీఆర్ సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నీట్నెస్లో కానీ, పరిసర శుభ్రతలో, డ్రైనేజ్ సిస్టంలో కానీ చాలా బాగా చేశారు. గోపీనాథ్ అన్న కూడా వచ్చిన తర్వాత చాలా ప్రతి గల్లీకి ఏది కావాలన్నా ఏది ఇంటింటికి వచ్చి అడిగి మరీ చేసిండు. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలం పాటు హైదరాబాద్ను చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది. మేము అధికారంలోకి వచ్చినాక 2 ఏళ్ల కాలం పాటు హైదరాబాద్ డెవలప్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. నిజంగా అనిపిస్తుందా? అది నిజం కాదండి. నిజంగా డెవలప్ చేయని వాళ్ళు చేసిన మాట. అది డెవలప్ చేశారా లేదా అన్నది మేము చూస్తున్నాము, అందరం అనుభవిస్తున్నాము. ఈ రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ అన్న ఆధ్వర్యంలో ఇంత డెవలప్మెంట్ నేను ఎప్పుడు కూడా చూడలేదు. కొత్త ఫ్లైఓవర్లు కానీ, ట్రాఫిక్ జాములు లేకుండా నియంత్రించడంలో కానీ, కనీసం ఇప్పుడు మా స్ట్రీట్లో చెత్త కూడా తీయడానికి కూడా మున్సిపాలిటీ సిబ్బంది లేకుండా దోమలు ఇబ్బంది పడుతున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి కాలనీకి తిరిగేవారు, ఆయన అందుబాటులో ఉండేవారు. అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇమీడియట్ పిలిచి స్పాట్లో చేయించేవారు. అందుకు ఆయనకు సపోర్ట్గా ఉండి ఇప్పుడు సతీమణిగా నిలబడుతున్నారు కాబట్టి
మేము కూడా ఆవిడ్ని గోపీనాథ్ అన్న మెజార్టీ తోటి ఇంకా బంపర్ మెజార్టీ తోటి మేము నెగ్గించుకోవాలి. మాగంటి గోపీనాథ్ హైదరాబాద్ కావచ్చు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చేసింది ఏం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంత డెవలప్మెంట్ జరిగిపోయిందని చెప్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ జరిగితే ఇప్పుడు మా గోపీనాథ్ అన్న మేము ఎందుకు చెప్పుకుంటామని, గోపీనాథ్ అన్న వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు కానీ లోకల్గా ఏదన్నా కావాలన్నా కానీ అందుబాటులో ఉంటున్నారు. అందరూ జడుస్తున్నారు సిబ్బంది. ఇప్పుడు అది లేదు. ఎక్కడ చూసినా అరాచకం, చెత్త చెదారం, ఇవే అసభ్రత పెరిగిపోయింది. పథకాలు అందిస్తున్నామని చెప్తున్నారు. ఫ్రీ బస్సు కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, మరి దీనికంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ అందిస్తున్నారు. ఎక్కడ జరుగుతున్నాయి? ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి? ఏదో నామకాహం మొదలుపెట్టారు అంతే. అక్కడతో ఆగిపోయి జరగడం కూడా లేదు, అన్నీ లేదు. కళ్యాణలక్ష్మి కానీ ఏది కానీ ఎవ్రీథింగ్ ఏది చేయాలన్నా కూడా ఆయన ఆధ్వర్యంలోనే మాకు కూడా వచ్చింది, మా పాపకు కూడా వచ్చింది నిదర్శనం. మేము అలాగా లేనటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందేలా చేసి, దళిత బంధు కానీ గొప్ప గొప్ప పథకాలు పెట్టి అందరికీ చేరేలా చేశారు. ఇది పెట్టితే ఒక 2 ముహూర్తాలు రిబ్బన్ కటింగ్ చేసారు, అంత అయిపోయింది. ఇంక వచ్చేవాడు లేదు, ఇచ్చేవాడు లేదు. బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థిని కూడా ఖరారు చేశారు కదా. బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏది కూడా ఈయన చేసే అభివృద్ధి ముందు, మన బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిన అభివృద్ధి ముందు ఏది పటాపంచారు. అంటే ఇదే నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఏది ఉన్నా కూడా ఆయన కిషన్ రెడ్డి గారు ఉండి చేస్తే ఆయనకు ఇస్తారు. ఆయన రాయింది చేసింది మా ఎమ్మెల్యే గారు గోపన్న గారు. ఆయన మాకు గుండెల్లో ఉంటారు, ప్రతి కాలనీగా ఉంటారు, ప్రతి ఏరియాగా ఉంటారు, ప్రతి మనిషిగా ఉంటారు. ఆయన వస్తే ఆయన చేసిన తర్వాత మేము చేస్తాం. ఆయన చేయిందని మేమేం చెప్పి చేయం కదా. మళ్ళీ నెక్స్ట్ అభ్యర్థి మాగంటి సునీతకు పెద్ద రాజకీయ అవగాహన లేదు, ఆమె ఏం పాలిస్తా అంటూ కూడా కొద్దిగా వ్యాఖ్యలు చేస్తాం. ఆవిడ ఎప్పుడు మీడియా ముందుకి రాకపోవచ్చు, కానీ ఏ కాలనీకి వచ్చినా ఏదొచ్చినా ఆయన వెనకాల ఉండేవారు. కొన్ని మేము ఎప్పుడన్నా అన్నను కలవటానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కలిసేవారు, సమస్యలు అడిగేవారు. ఆ విధంగా ఆవిడ టచ్లో ఉంది అందరితోటి. కానీ బయటకు మీడియాకి రాలేదు, ఎక్స్పోజ్ అవ్వలేదు అంతే తప్ప. లోపల కార్యకర్తలకు ఏం చేయాలన్నా లేడీస్కి మెయిన్ బతుకమ్మ టైంలో కానీ శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ అందరికీ అందినయా లేదా ఏంటి అన్నదన్నీ కూడా ఆవిడ వెనకాల నుండి చూసుకున్నారు. ఆ అనుభవమే ఇప్పుడు మళ్ళీ అన్న చరిష్మాతోటి మేము అమ్మని మేడం గారిని కూడా నెగ్గించుకొని మళ్ళీ మా పెండింగ్ ఉన్న పనులను చేయించుకొని ఆయనే మళ్ళీ మాకు కావాలని కోరుకుంటున్నాం. 100%. అదే ఇది మీరు ఏ గల్లీకన్నా వెళ్ళండి, ఏ కాలనీకన్నా వెళ్ళండి, మా కాలనీయే కాదు ఏ కాలనీ కూడా అదే మాట. జై గోపన్న ఎవరెస్ట్. ఓట్ల కోసం పెట్టడం కాదు, ఆవిడ భర్త చనిపోయాడు, కష్టాల్లో ఉంది. ఒక ఆడపడుచుగా మనం ఈ పార్టీ వదిలేయండి, ఒక ఆడపడుచుగా సాటి మహిళగా మనం మన నియోజకవర్గంలో ఉన్న మహిళగా మనం ఒకరికి భరోసా కానీ చేదోడు వాదోడు కానీ పలకరింపు కానీ ఉండాలి. అంతేగాని పాపం ఆవిడ సొంతంగా బాధపడ్డ విషయాన్ని కూడా రాజకీయం చేయడం అంటే అది అరాచకం, నీచగొంతు. అభ్యర్థి కూడా స్థానికుడు, ప్రజల్లో ఉంటాడు, ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని చెప్తా ఉన్నారు. స్థానికుడు అయితే ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు చేసిన పనులు ఏంటి అన్నది కాలనీలో ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్గా వాళ్ళు ఎంత ఇదిగా రౌడీజాలుగా ఎంత ప్రజలను ఇబ్బంది పెట్టింది. పెద్ద పెద్ద కాలనీల్లో కూడా అందరూ చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేట్ చేసిన ఆలోచనాత్మకంగానే ఉన్నారు. చేసిన అభివృద్ధిని పొందిన ఫలితాన్ని మర్చిపోకుండా గోపీనాథ్ అన్నకే సపోర్ట్ చేస్తారు ఎవరైనా. వాళ్ళు ఎంతైనా చేసుకోండి, ఎంత లోకల్ అయినా ఉన్నాయి, అది ఆ చరిత్ర రాదు ఎవరికైనా. మాకు వీలైనంత మట్టుకి హైయెస్ట్ మెజార్టీలు గోపన్న కంటే కూడా హైయెస్ట్ మెజార్టీతో రావాలి, ఇంకా మంచి పనులు చేయించుకోవాలన్నది మా ఆకాంక్ష, మా ధ్యేయం. అంతా మొత్తం మేమే కాకుండా మా కాలనీ కాకుండా నియోజకవర్గం మొత్తం కూడా బస్తీల్లో కూడా ఏమేం చేశారని తెలుసు. దాని గురించి హైయెస్ట్ మెజార్టీతో నెగ్గించుకోవాలని మేము సత్విధాలా ప్రయత్నిస్తున్నాం. మన కేసీ గారే అన్నిటికీ కేసీ గారే చేశారు. పార్కులు ఏంటి, మెట్రో ఏంటి, రేషన్ బియ్యం ఏంటి, చీరలు కూడా ఇచ్చేవాడు. ఏదో ఆయన ఇచ్చే గుడ్డలన్నీ ఇప్పటికి గుడ్డలు కూడా లేవు ఈసారి అయితే. పట్టు చీరలు లేవు, తోకల చీరలు లేవు, ఏవీ లేవు. ఇంకా ఆయన ఏదో ఒకటి ఇచ్చాడు, ముసలోళ్ళన్నా కట్టుకునేవాళ్ళు, అవి కూడా లేవు ఈసారి.
పాపం కేసీ గారు చాలా మంచి కష్టపడ్డాడు. ఏమన్నా అన్నది ఇవన్నీ ముఖం మండింది ఎవడో అన్న లంచ కొడుకు కానీ మంచి పనులు చేసాడు కేసీ గారు, చాలా మంచి పనులు చేశాడు. ఏంటి పార్కులు ఏంటి, మెట్రో ఏంటి, రోడ్లు ఏంటి, చాలా చేసిండు. ఊర్లలో కూడా అసలు సిమెంట్ రోడ్లు అయితే ఎట్లా చేసిండు అంటే అట్లా చేసిండు. పల్లెటూర్లు లాగా లేవు తెలుసా, పల్లెటూరులో పోతే. అంటున్నాడు 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ అసలు పనులు ఇంకా మళ్ళీసారి వస్తాడా? ఇంకా ఎవరు రేవంత్ రెడ్డి వస్తాడా? ఎందుకు రాడు. కేసీఆర్ మన కేసీఆర్ రావాలి. 10 ఏళ్ళు చేయలేదు, 2 ఏళ్ళు చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఏది ఫ్రీ కరెంట్ ఇచ్చిండంట. ఎక్కడ ఎవరికి ఇచ్చిండు? ఎవరికో ఒక్కరికి ఎవరికి ఇచ్చిండు? ఏది ఉన్నోనికే, భూమి ఉన్నోనికే ఇస్తాడు డబ్బు. లేనోళ్ళు పేదలు అంతా ఎట్లా? ఇప్పుడు నాసుండు దాన్ని కొడుకు చచ్చిపోయిండు, ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలు చదవాలంటే నేను ఎంత కష్టపడతానో నాకు తెలుసు. అట్లాంటి సాయం చేయట్లేడు. ఉన్నోనికే, ఎకరాలు ఉన్నోనికే 1,50,000 6 నెలలకు ఒకసారి అట్లా వేస్తాడు. మాకేమి ఇచ్చిండు? అందరికీ ఇచ్చేవాడు 5 లక్షలు. మా తమ్ముడికి వచ్చినాయి, మా తమ్ముడు చచ్చిపోయాడు రైతు. మా కొడుకు ఏది 2 పిల్లలు, భార్య కూడా ఇచ్చిపెట్టిపోయింది. ఆ పిల్లలు చదువుతాను నేను. ఆ పిల్లలకి ఏనాడు ఏది లేదు, ఇంకా బియ్యం కూడా పోయినాయి కదా. పిల్లలు ఎట్లా చదువుతానా? మరి ఏం చేస్తాడు? ఇట్లాంటి పేదల్లో చూస్తలేడు ఆయన, ఉన్నోనికే పెడతాడు. మన కేసీ గారు అంటే పాపం ఊరికి వచ్చేవాడు, అన్నీ చూసుకుని. మా తమ్ముడికి అయితే బాయికాడికి వచ్చి చూసుకొని వాళ్ళు వెంటనే 5 లక్షలు ఇచ్చిండ్రు పల్లెటూరులో. కేసీ గారు చాలా ఇచ్చిండు ఊర్లలో. మా ఊర్లోనైతే అసలు ఆయన్నే తలుసుకుంటారు. ఊర్లో ఆయన రేవంత్ రెడ్డిని తిడుతూనే ఉన్నారు. చీరలు కూడా అవన్నీ గుడ్డలన్నీ ఇవ్వలేదు ఆయన, అవన్నీ ఇచ్చిండు. అప్పుడు ఒక్కొక్కరికి 2 కూడా ఇచ్చిండు. ఏం ఫ్రీ బస్సు? నేనైతే ఒక్కరోజు కూడా ఎక్కలేను నాన్న, ఒక్కరోజు కూడా ఎక్కలే. ఏంటిది ఆలాడబడతా అంటే ఎక్కడెక్కుతా నేను ఊరికి? ఈసు కూడా నుంచి ఇక్కడ రావాలంటే నేను ఎక్కలేకపోయినా. ఏవి 6,000 ఉన్న బియ్యాలు కూడా పోగొట్టిండు. ఇంకా మంచిగా 5 కిలోలు తక్కువ చేసిండు ఈయన వచ్చి. రాడు మన కేసీ గారు వస్తేనే పాప చచ్చి పుట్టి మన కోసం ఎంత నిరాదీక్ష తీసిండు మనకు తెలియదా? అందరికీ తెలుసు ప్రపంచం. కానీ ఎట్లా మోసపోయినలో, ఎట్లా ఓట్లు వేసిర్రో, ఎట్లా గెలిపించిర్రో ఈయనను మనకు తెలియదు. దొంగతనంగా చేసినట్టు అయిపోయి గడ్డకు పడ్డాడు. అసలు ఆయన మొక్కమే తెలియదు మనకు. అట్లాంటి గెలిచిండంటే మేము పరిశాన్ అయినాం. ఎట్లా వేసి పడైనరు ఏందో నాకు అదే అర్థం కాలే. అసలు ఆయన ఎవరో తెలియదు మనకు. అట్లాంటి కేసీ గారు అంటే అంతటా వరంగల్ లేని ఎక్కడేంది ఆయన మోకం చూసినా, ఆయన మాటలు చూసినా మాకైతే సంతోషం అయ్యేది. ఈయన గురించి అయితే అసలు మాకు ఇష్టం లేదు. ఇప్పుడు మొన్న బతుకమ్మ ఆడటానికి కూడా వచ్చినాం. ఆమె అందరికి ఇంట్లోకి వెళ్ళి డబ్బు పెట్టుకొని అందరికి ఇచ్చింది చీరలు. ఈ గోపినాథ్ అన్న భార్య మొన్న ఆడ బతుకమ్మ ఆడినాం కదా. గోపినాథ్ అన్న భార్య గెలవదు, కష్టమే గెలుచుడు. గెలిపిస్తాం మేము. ఎల్లారెడ్డి కూడా మొత్తం మేమే గెలిపిస్తాం అనుకుంటున్నాం. మొన్న వచ్చింది కదా వాళ్ళ పాప వచ్చింది 2 రోజులు, వాళ్ళు 2 పాపలు వచ్చిర్రు. ఫోటోలు కూడా దిగినాం మేము. చిన్న పిల్లలని చూడకుండా ఆడపిల్లలని చూడకుండా లేదు వచ్చింది. ఎందుకు? వాళ్ళ అమ్మ కోసం వచ్చిర్రు. వాళ్ళ అమ్మ భర్త చచ్చిపోయి బాధలో రాలేక కూతుర్లు వచ్చిర్రు. దానికి ఏం బాధ లేదు, మేమందరం సపోర్ట్ ఉన్నాం. తిరిగినాం. లేదు ఓట్లు కాదు, వాళ్ళ భర్త కూలిపోయిందంటే మేము వరంగల్లో పండగ చేస్తుంటే మా కూతురు అక్కడ అయినాం. గోపినాథ్ చచ్చిపోయిందంటే మేము అసలు తినకుండా ఏడ్చినాం తెలుసా. మరి ఇక్కడ వచ్చేది ఏరియాకి అంతా ఆయనే చూసుకునేవాడు. ఈ రోడ్ అంతా కూడా ఆయనే వేయించాడు. గోపినాథ్ వేయించండు, నిలబడి వేయించండు ఈ రోడ్డు. గోపినాథ్ చేసాడు. మాకైతే గోపినాథ్ అంటే బాగా ఇష్టం. ఈడ గణేశన్ దగ్గర కూడా వచ్చేవాడు. తెలియదు, ఎవరో తెలియదు. ఏమో మాకు పిల్లలకు తెలుసాడు కానీ నాకైతే తెలియదు. నవీన్ యాదవ్ అని పేరు చెప్తాను తింటాను కానీ నాకు తెలియదు. నాకు తెలియదు. ఈసుగూళ్ళు ఉంటాడంట కదా, నాకు తెలియదు. కనవలేదు సార్, నాకైతే తెలియదు. నాకు తెలియదు. మా పిల్లలకి ఇట్లా మా కొడుకులో తెలిసేదేమో కానీ మేము 40 సంవత్సరాలు ఇంట్లో ఉండబట్టి మేము నేను చూడలే. ఆయన ఎట్లా కూడా చూడలేదు. ఇక్కడ గద్దె దేవుని దగ్గరికి వచ్చేవాడు. ఈ రోడ్డు పోసి నిలబడిపోయించండు ఆయన. అక్కడ అది కూడా కట్టించండు కదా ఆ గోడకు. పాపం ఆమె రాలేదు కదా. మొన్న బతుకమ్మ కాడ వచ్చింది, మాతోటి బతుకమ్మ ఆడింది. నేను కూడా వచ్చిన మొన్న బతుకమ్మ కాడికి, ఆడిన బతుకమ్మ ఆడిన.
బతుకమ్మ కాడికి వచ్చి వాళ్ళ కూతుర్లు కూడా వచ్చిర్రు, మొన్న ఇక్కడికి కూడా వచ్చారు ఎల్లారెడ్డి కూడా అంతా. వాళ్ళతో పాటు నేను కూడా తిరిగినా, ఫోటోలు కూడా దిగినాం. గెలిపిస్తాం మేము. ఆ ఎల్లారెడ్డి కూడా మొత్తం అయితే ఆయన వాళ్ళ అమ్మకే, గోపినాథ్ అన్నకే. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఇంకా 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి ఉంటే చూద్దాం దమ్ము తొడగొట్టి అయినా మనం చూసుకుందాం. మన కేసీఆర్ గెలుస్తాం. వరంగల్ మొత్తం మొత్తం తిట్టి మా వాళ్ళు అయితే అసలు వాడిని ఇప్పుడంటే ఇప్పుడు వీకేద్దాం అన్నట్టున్నారు. అంతేనా? మరి అందరూ మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఓట్లేద్దామని చూస్తారు? లేదు రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తే నేను దేనికైనా ఇదే. అంతేనా? మన కేసీఆరే. మన కేసీఆర్ చాలా పనులు చేసిండు అన్న. ఎక్కడ కూర్చోవాలన్న పార్కులేంటి, మెట్రో ఎంత బుర్రున్నాడో అందులో. ఆయన డబ్బు కాకున్నా కూడా ఆయన ప్రైవేట్దైనా కూడా చేసి చూపించిండు కదా. ఆయన సొంతంగా కాకుండా ప్రైవేట్ది అయినా కండక్టర్ పెట్టి అయినా ఆయన మనకు చాలా మెట్రోలో కూర్చున్న వాళ్ళకి ఎంత సంతోషంగా పోతారు. ట్రాఫిక్లో ఉప్పలు పోవాలంటే 1-2 గంటలు పట్టేది నాకు. అట్లాంటి ఒక 20 నిమిషాల్లో పోయినామన్న నా అక్కింటికి పోవాలంటే. అట్లాంటి పనులు చేసిండు కదా ఆయన. ఆయనను గెలిపియాలి మనం. నా అంచనా ప్రకారంగా గత గవర్నమెంట్ అభివృద్ధి పనుల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుందని చెప్పి 100% నేను చెప్తాను. మన మాగంటి సునీత గారు గెలుస్తారని పబ్లిక్ టాక్. నేను ఒక పబ్లిక్గానే వచ్చిన కాడికి నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మొత్తము మాగంటి గోపీనాథ్ గారు మంచి మహిళల పట్ల చాలా రెస్పాన్స్గా ఉండేవాడు, అలా రక్షణగా ఉండేవాడు. అర్ధరాత్రి అన్న ఇట్లా గొడవ అయిందంటే ఆయన లేపి మాట్లాడి ఇమ్మీడియట్లీ పిఎస్కి వెళ్ళేవాడంట. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఫోన్ కొట్టుడితో ఉరికొస్తాడంట కదా. కాంగ్రెస్ అభ్యర్థి అంటే అందరూ ఆయన పేరు చెప్పాలని భయపడుతున్నారండి ఇక్కడ. ఎందుకంటే ఇక వాళ్ళది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గుండాయిజమో రౌడీజమో అంటే అప్పంచ చరిత్ర నుంచి ఉందిలేండి. ఆ నాన్నగారి పేరు కానీ అధికారం లేనప్పుడు ఆ విధంగా వివరిస్తే, అధికారం వచ్చినాకైతే ఇక మొత్తము ఇది జూబ్లీస్ నియోజకవర్గం మొత్తం ఫర్ సేల్ బోర్డు పెట్టేసే పరిస్థితి ఉన్నారు. అట్లాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కూడా ఇప్పుడు ఎవరు దిక్కులేరు ఇక్కడ. బలంగా ఎవరు అంటే ఇక శ్రీశైలం మన నాన్నగారి పేరు ఉంది కాబట్టి కనుక ఆయనకి ఇచ్చిన టికెట్. అంటే గతంలో కూడా 2 సార్లు ప్రయత్నం చేసి ఎంఐఎంకి తెచ్చుకున్నాడు, దానికి వెళ్ళి తెచ్చుకుని కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలే అప్పుడు. ఇప్పుడు ఎందుకు ఎవరు దిక్కులేరు కాబట్టి ఇక ఈయన దగ్గర ఉన్నది బ్యాక్గ్రౌండ్ బాగా డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తా అని చెప్పి ఉద్దేశంగానే ఇచ్చారు. అంటే ఖర్చు పెట్టకుండా నేను గెలుస్తా అని మరి నవీన్ కుమార్ యాదవ్ చెప్తాను. నవీన్ కుమార్ యాదవ్ ఖర్చు పెట్టని గెలవడం అది ఇంపాసిబుల్ అండి. మామూలుగానే వసూలు చేస్తాడు పైసలు జనరల్ షాపులలో, మామూలుగా దౌర్జన్యంగా ఉంటుంది. అంటే ఇక అలా వృత్తి ధర్మం వాళ్ళది, వాళ్ళది ఆయన చేసింది కదా వృత్తి ధర్మం అది. అంటే ఇంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు షాపులలో పోయి ముసులు చేయడము అప్పటి వాళ్ళు వృత్తి ధర్మం కాబట్టి చేసుకుంటుంది, తప్పేం లేదు. అంటే పార్టీ సంక్షేమ పథకాలు ఇల్లు ఏరేటట్టు చేస్తూ ఉందంటే, ఫ్రీ కరెంట్ ఇస్తుంది, 500కి గ్యాస్ సిలిండర్ అంటుంది. ఫ్రీ కరెంట్ 100% ఇస్తుందన్న. 200 యూనిట్ దాటి 1% అయితే 1700 1800 మేము కడుతున్నాం అన్న. 200 యూనిట్ బాగుంది. 1 యూనిట్ దాటితే వాడు ఎప్పుడు వస్తాడు? ఈరోజు డేట్ అంటే 2 రోజుల తర్వాత వచ్చి రీడింగ్ తీసుకుంటే ఎట్లా 5 యూనిట్ పెరిగితే దానికి 2000 పెరిగిపోతున్నాయి. అంటే అర్థం ఏంటిది? జనాలు దగ్గర రకమే. సారీ నెల రోజుల డ్యూరేషన్ చూడరా? లేదు, డ్యూరేషన్ చూడడు. 5వ తారీఖు వచ్చాడు, 8వ తారీఖు సాలోపర్ 203 యూనిట్లు అయినాయి అనుకోండి, నష్టపోతున్నాం. అంటే 200 యూనిట్లు పెట్టాడు కానీ టైంకి రాకుండా అనవసరంగా ఎట్లయినా డబ్బులు తినే రకం తింటూనే ఉన్నారు. కానీ పేరుకి ఏంది 200 యూనిట్లు. 200 యూనిట్లు కాల్చే ఎంత ఆపుకొని కాల్చినా 2 రోజులు లేట్ వస్తాడు వాడు. అంటే ఒక రౌండ్ వచ్చిపోతాడు, 150 ఏళ్ళు వెళ్ళిపోతాడు, మళ్ళీ వారం వస్తా అంటాడు రాడు. ఆ 2 నెలలకు 2 నెలల 3కి వచ్చి బాబు 300 యూనిట్ అయినా డబ్బులు కట్ట అంటాడు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఫ్రీ టికెట్ తోటి బస్సు ఇస్తా ఉన్నారు. మరి అట్లా ఇచ్చిన మహిళలంతా కాంగ్రెస్ పార్టీ. నువ్వు మంచి ప్రశ్న అడిగినావన్నా. ఈరోజు మా పిల్లలు కూడా ఒక యూనివర్సిటీలో అమ్మాయి గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటున్నది. ఉదయం పొద్దున ముందు అంటే 9ంటికి వెళ్ళి ఇప్పుడు 8ంటికి వెళ్ళినా కానీ ఉన్న 4 బస్సులు 3 బస్సులే పనిచేసి ఒక బస్సు పనిచేయదు. అందులో హ్యాంగింగ్ చేసుకుంటే పోవాల పరిస్థితి ఉంది మనది. అంటే ఆ మహిళలు ఎట్లా తిట్టుకుంటున్నారు అంటే ఘోరంగా. బస్సులు ఎందుకు ఫ్రీ బస్సు పెట్టి మాలాంటి వాళ్ళని ఉద్యోగస్తులను, అంటే ఇక్కడ సామాన్య పబ్లిక్ అంతా ఉద్యోగాలు అందరూ బస్సులే పోయేవాళ్ళే. మెట్రో ఎక్కే స్తోమతకు లేని వాళ్ళు ఉంటారు చాలామంది. ఇక్కడ స్లమ్లో ఉండే వాళ్ళు అందరూ దీనిలో బస్సు ఎక్కిపోయే వాళ్ళు ఉంటారు. ఫ్రీ బస్ అనగానే వాళ్ళు వెళ్ళి హ్యాంగింగ్ చేసుకుని పోతే ఒక పిల్ల బస్ కింద పడిపోవడం జరుగుతుంది, యాక్సిడెంట్ అవుతుంది, ఎంత పిల్ల అన్యాయం అయిపోతుంది. అది తిట్టుకుంటున్నారు లేడీస్ అందరూ. ఈ ఫ్రీజ్ పట్టడం ఎందుకు? అదే 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి వెళ్ళాం. ఇంకొకటి ఈ ఫ్రీ బస్ పెట్టడానికి ఈ మధ్యకాలంలో ఒక 20 రూపాయలు కిలో 5 కిలోమీటర్లకు 5 రూపాయలు పెంచేసి పడేస్తాడు. అంటే సికింద్రాబాద్ పోవాలంటే మాకు 50 రూపాయలు అవుతున్నాయి. అప్ అండ్ డౌన్ 100 రూపాయలు అవుతుంది మొగోళ్ళకి. ఆడోళ్ళకి ఫ్రీ. ఏం లాభం? ఇద్దరు కలిసి ఒక ఆటోలో వెళ్ళిపోతారు శుభ్రంగా. అది 100% ఓటు వేయరండి. ఇప్పుడు వాళ్ళు చీపురు గట్ల పట్టుకుని రెడీ ఉన్నారు. ఇప్పుడు ఆ వచ్చే 2500 3000 అది మోసం చేసిండా? అమ్మని ముసలికి పింఛన్ అది ఇస్తలేడా? గ్యాస్ 500 అన్నాడా? 1000 రూపాయలు 950 రూపాయలు కొంటున్నారు. అది రిసిప్ట్ మా దగ్గర ఉన్నాయి బాగా చెప్తా. అంటే ఇక అంతా మోసమే కదా. మోసం ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ అని పేరు తీసారు వీళ్ళు.
ఇంతకుముందు ఇందిరామ దేవత ఎక్కడ ఉందేమో కానీ మాకు కూడా ఇందిరామ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. అప్పటి కూల్చిపడేసారు. అప్పుడు మా సత్యనారాయణ సార్ ఉండే, ఎవరు గడ్డం సత్యనారాయణ గారు ముసలాయన పెద్ద మనిషి ఉండే కాంగ్రెస్లో, ఆయన వివేక్ వాళ్ళ ఫాదర్ గారు ఇచ్చిన పట్టాలు చింపి పడేసి మా ఇళ్ళని కూడా కొట్టేసారు. అంటే ఆయన పెద్ద మనిషి పేరు ఎక్కడ పోయింది అప్పుడు? అంటే ఎస్సీ లాంటి వాళ్ళకి పట్టింపు లేదు. కేవలం అక్రమంగా కట్టుకున్న వాటినే ఊలగొడుతున్నామని చెప్తున్నారు. లేదు, తప్పండి. మాకు ఇందిరాగాంధీ ఇచ్చిన ఇందిరాగాంధీ ఎప్పుడు మా నాన్నగారు తాతగారు 70 ఎప్పుడు ఇచ్చినప్పుడు అవన్నీ ఈడగొట్టేసారు మొత్తం ఇల్లు. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఇందిరమ్మ ప్రభుత్వం, అది దేవత ప్రభుత్వం, ఇది దుర్మార్గ ప్రభుత్వం. ఇది పేరు ఆమెది, ఊరు వీళ్ళది. ఎక్కడ ఏం అసలు అంతా చెప్పుకున్నది లేదండి. మేము మాకు రోడ్ మీద రేవంత్ రెడ్డి చేసే పనులకి ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లోకి ఇందిరా క్యాంటీన్లను పెడుతున్నాడు. మరి పేర్లు గొప్ప చేసినప్పుడు పనులు కూడా ఇందిరాగాంధీ లెక్కనే చేస్తాడు. పనులు ఇందిరాగాంధీ లేదు కదండి భూమి మీద. ఇందిరాగాంధీ పేరు చెప్పు, ఇందిరాగాంధీ ముందుంటే ఆమె చూసేదేమో. ఆ దేవత చచ్చిపోయింది మంచిగా. ఈ రేవంత్ రెడ్డి కానీ పాలన చూడకుండా చనిపోయిందే మంచిగా. ఆమె దేవత, ఆమె 100% మేము ఇందిరాగాంధీకి నమ్ముతాం. కోడలు ఉన్నది, మనవడు ఉన్నాడు. అసలు వాళ్ళు వచ్చి ఆమె స్కూటీలు ఇస్తా అంటే మా పిల్లలకు ఆశ లేపి ఇవి అనవసరంగా రోడ్డు మీద నడుచుకుంటే పోయే పరిస్థితి వచ్చింది. అంటే స్కూటీలు ఇస్తానని ఒక హామీ కరెక్ట్ చేయలేదండి. ఆమె వచ్చి కాలేజ్ పిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నది, 2500 4000 చేస్తా అన్నది. ఇంట్లో ఉన్న మహిళలను లేపిర్రు. మంచిగా ఉన్న వాళ్ళు లేపి 2500 4000 ఇస్తా అన్నప్పుడు వాళ్ళు పనులకు పోతారండి. మేము పని చేసుకుని బతుకునే వాళ్ళం. ఇక్కడ ఇప్పుడు గతంలో గ్రామాల్లో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఒక వ్యక్తి రైతు కనుక చనిపోతే, భూమి పట్ట ఉన్నటువంటి రైతు కనుక చనిపోతే 5 లక్షల వరకు ఇస్తుంటుండే, బీమా ఇస్తుంటుండే. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? దాన్ని కాస్త 10 లక్షలు చేస్తామని రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పి దాన్ని 10 లక్షలు చేస్తారు కానీ పేరే మార్చే పరిస్థితి వచ్చిందండి. ఇంట్లో పెద్దమని చచ్చిపోతే ఇంట్లో పేరు మార్చే పరిస్థితి వచ్చింది. వేరే మొత్తం ఎంఓ ఆఫీస్లో వాళ్ళే ఉంటారు, కలెక్టరేట్లో ఉండి మా చచ్చిపోయిన 5 లక్షల బీమా పోయింది. ఉల్టా భూమి గుంజుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మాది. రక్షణ అట్లా అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక. భూమి రక్షణ లేదు అని వాళ్ళు ఓడి ఇంట్లో లేదంటే ఇంటి తాళం వేసి ఇంటి కబ్జా చేయడము, అలా అమ్ముకోవడం, వేరే రెవెన్యూ రికార్డులు మార్చుకోవడము, మున్సిపల్ రికార్డులు మార్చుకోవడం, పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడే కాక ఇంకా 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి చేస్తా, ప్రజలంతా కూడా నన్ను ఆదరిస్తున్నారు అంటే కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం తెలంగాణ అమ్ముకొని వెళ్ళిపోవాలి. ఇక్కడికి నేను నా కుటుంబం బాగుండాలా, వాళ్ళ అన్నదమ్ముల గన్మెన్లు కావాలా, మళ్ళీ అలాగా రోడ్డు మీద అద్దర బస్సు ఎక్కువ నడుచుకుంటూ పోయి అమ్మాయిల మెల్లకెళ్ళి గుంజినోనికి ఏమో ఏమి ఉండదు, వాళ్ళకి రక్షణ ఉండదు. వాళ్ళ అన్నదమ్ముళ్ళకి రక్షణ అంటే వాళ్ళు దోచుకుంటారు కాబట్టి రక్షణ కావాల్సిందే. ఇప్పుడు మా అమ్మ అక్క చెల్లెలు రోడ్డు మీద పోతే రక్షణ లేదు. అంటే ఆడపై ఎటైనా పోని ఎన్ని మానభంగాలు అవుతున్నాయండి. కాంగ్రెస్ హోమ్ మినిస్టర్ ఆయనే, మున్సిపల్ మినిస్టర్ ఆయనే, అన్నీ ఆయనే ఉండి మానభంగాలు అవుతున్నాయి, దొంగతనాలు అవుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి, రెగ్యులర్ అవుతున్నాయి సార్. జరుగుతున్నాయని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెడతా ఉన్నారు. కేసులు తీసుకెళ్ళి ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చిన నా ఇంటికి వచ్చి పట్టుకోవడానికి ఆచరణ పోవడం అవసరం లేదు. బాగా చెప్తే అరెస్ట్ అవుతాను. ఎందుకంటే పబ్లిక్ చేస్తారు. నీ గురించి కాంగ్రెస్ గురించి విమర్శించి అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే మనది ఇది ఏం రాజ్యం అర్థం కావట్లేదు, దుర్మార్గ రాజ్యం అయిపోయింది. నా ఇంటికి నేను ఓనికి రక్షణ లేకుండా పరిస్థితి ఉందండి ఈ రోజుల పరిస్థితి. అది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని పదే చెప్తున్నారు కదా. ఎక్కడండి కనబడుతుంది? జనాలు అందరూ ఇప్పుడు మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్ర పౌరులు కూడా చెప్తున్నారు కదా, ఏంటి ఈ పాలన, ఎక్కడ ఈ పాలన, ఏం రక్షిస్తున్నారు, ఉన్నాయన్నీ వాళ్ళే అన్నీ మొత్తం నాకే కావాలి. అప్పుడు మాది ఇక్కడే ఉన్నాం కానీ మేము దీంట్లోనే ఉంటాం కదా, మన దాన్ని ఏమంటారు భరత్ నగర్ కాలనీలో ఉంటాం మేము. గతంలో ఇక్కడ ఉన్నటువంటి అద్దాల బిల్డింగ్లను కావచ్చు, డెవలప్మెంట్ని కావచ్చు చూసి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి వేరే దేశం నుంచి కూడా ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు తిరిగి వెళ్ళే అవకాశాలు ఏమైనా కనబడతా ఉన్నాయి? లేవండి. వాళ్ళకి పిలిచి వాళ్ళకి ఆధార్ కార్డులు చేయించడం జరిగింది. ఆ బీహార్ కానీ ఎక్కడో వాళ్ళు వచ్చి జమ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు గిరగాలు వేయడంగానే మా ఓటర్ మా పేరే ఉండదు, వాళ్ళ పేర్లు ఉంటాయి. ఎందుకంటే వాడు చేంజ్ కాబట్టి వాళ్ళు ఉంటారు. ఇక పుట్టి పెరిగి తాతలు ముత్తాతలు తెలంగాణకు పనిచేసిన అందరూ భస్మం అయిపోయారండి ఈ 2-3 ఏళ్ళు అయితే. మరి ఘోరంగా మేము వేరే ఊరికి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి బయట వాళ్ళు చేసేప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళి బయట ఊళ్ళో మేము వ్యవసాయమో లేకుంటే అడ్డ మీద కూలీ చేసుకోవాలి పరిస్థితి వస్తుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా లేదు, నా షాప్లలో వ్యాపారం లేదు, షాప్లో యజమానులు 15,000 16,000 రెంట్ అడుగుతున్నారు. ఎక్కడి నుంచి కడతామండి? కరెంట్ బిల్ ఏమో ఇంత 200 ఫ్రీ అంటాడు. ఒక్క యూనిట్ దాటితే 1,200 వస్తుందండి. ఒక్క యూనిట్ దాటితే అది లేట్ కోసం వాన్ తప్పు ఉంటుంది. వాడిని అది కంటే నేను రాంపో ఏం చేస్తా చేసుకోపో అంటే దౌర్జన్యం మన పోలీస్ కంప్లైంట్ చేసి ఆలోచన పోలీస్ పోయి వస్తుంది బండి. ఏం బాబు ఏమో అన్నామంటే ఏదో నేను పిటి కేసు బుక్ చేస్తా, ఆ కేసు బుక్ చేస్తా, నువ్వు కోర్టు చుట్టూ తిరుగు. ఇప్పటికే తిండి లేక బతున్నాం అంటే కోర్టు చుట్టూ దిగాలి. మళ్ళీ ఇది ఎక్కడ న్యాయం సార్? ప్రజలంతా బీఆర్ఎస్ పాలన చూసిరు, కాంగ్రెస్ పాలన చూసిరు. అల్టిమేట్గా ఉన్నది బీజేపీ ప్రజలకు అల్టిమేట్.
బీజేపీ పార్టీ ఇక్కడ రాబోతుంది, బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అభివృద్ధి చేసిందని చెప్తా ఉన్నారు, మీరేం చెప్తారు? కరెక్టే సార్, కిషన్ రెడ్డి గారు నయా పైసా తెలియదండి, ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు, దగ్గర తెలంగాణ 9 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్క నయా పైసా తెలంగాణకు తేలేదని గట్టిగా చెప్తున్నాము. ఓపెన్గా తెచ్చిండు. ఇంత కరువు ప్రాంతం ఎందుకు ఉండేది? ఇంత కరువు ప్రాంతం కేసీఆర్ గారు తెచ్చారు, కోట్లు ఆయన ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టిండు. మంచి నీళ్ళు అయితే 10 ఏళ్ళు నీళ్ళు అంటే నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, ఆయన కరెంట్ ఇచ్చాడండి, దాని తప్ప ఇంకేముందండి. మళ్ళా పథకాలు ఇచ్చాడు, కళ్యాణ లక్ష్మి, మా అమ్మాయి పెళ్ళి కళ్యాణ లక్ష్మి పథకాలు 2 తీసుకున్నాం, మా ఇద్దరు కూతుల పెళ్ళిళ్ళకి తీసుకున్నాం. తులం బంగారం మీ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లో అందరూ నమ్మకం పోయి వాళ్ళ అమ్మాయిలు పెళ్లి చేసుకుని ₹1,00,000 వస్తారని దరిద్రం పోయింది అన్నట్టు. మీ అదృష్టం బాగుండే బాబు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ₹1,00,000 ఇచ్చిండ్రు బాబు, ఇది తులం బంగారం ఇస్తారు, తులం బంగారం ఇప్పుడు 1,70,000-80,000 అవుతుంది, వాడేమి ఇస్తాడు, అది ఇంపాసిబుల్ అని ఆ కళ్యాణ్ అప్లై చేసుడు తగ్గిపోయిన అప్లికేషన్లు. ఇప్పుడు నమ్మకం పోయింది, ఎందుకంటే కప్పుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ₹1,00,000 ఇచ్చేవాడు మంచిగా, 2 నెలలకు 3 నెలలకు ఇంటికి వచ్చి ఇచ్చేవాడు, చెక్కు పిలిచి అందరూ సభ పెట్టి పిలిచి ఇచ్చేవాడు ఆయన. ఈయన వచ్చి ఉన్న ₹1,00,000 పోయినా ఉన్న బంగారం కూడా పోయింది, అంటే 2 రకాల లాస్ అయినా మనం. ప్రజలు మొత్తం కంప్లీట్గా బీఆర్ఎస్ వైపే ఉంటారు. ఎందుకుంటారంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ చేసిన గవర్నమెంట్ చేసిన పనులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, రోడ్లు కానీ, ఇంకా ఇది రైతుల మహిళలకు కానీ, ముస్లిమ్స్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో 90,000 ముస్లిమ్స్ ఓట్స్ ఉన్నాయి. రంజాన్ పండుగకు ముస్లింలకు బట్టలు పెట్టడం కానీ, ఇవన్నీ సంక్షేమ పథకం మంచి సంక్షేమ పథకాలు మన కేసీఆర్ గారు చేశారు, టీఆర్ఎస్ పార్టీ చేసింది. కావున అభిమానం ఉంది పబ్లిక్, ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ టీఆర్ఎస్ అవుతుంది ఖచ్చితంగా. ఉద్దేశంతో పబ్లిక్ అంతా కూడా 99%, 100%, 99% టీఆర్ఎస్ వైపు ఉన్నారని మేము అనుకుంటున్నాం. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, ఈ ఒక్క సీటు తోటి వచ్చేటువంటి లాభ నష్టాలు ఏముండే, కాబట్టి అధికార పార్టీకి ప్రజలకు పట్టం కడితే అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కొంతమంది ఆలోచన కూడా చేస్తారు. ఇప్పుడు ఏం అభివృద్ధి అవుతుంది చెప్పండి? 2 years అవుతుంది, అభివృద్ధి ఏమైనా అయినా కనిపిస్తుందా? సంక్షేమ పథకాలు ఏం పథకాలు ఇస్తారు? ఏం సక్సెస్ అయిన సంక్షేమ పథకాలు? ఫ్రీ కరెంట్ బిల్ కావచ్చు, 5 గంటలు. అవునండి, ఫ్రీ కరెంట్ బిల్ ఒకటి, ఉచిత బస్సు ఒకటి పెట్టారు, అవి 2 సక్సెస్ అయినాయి. అది కూడా బస్సు కూడా సక్సెస్ కాలేదు, అని గొడవలే. ఏం సక్సెస్ అయినాయి చెప్పండి? ఆ తులం బంగారం ఇస్తాను మహిళలకు ఇస్తుండా, అది సంక్షేమ సక్సెస్ అయ్యిందా? చాలా పెండింగ్ ఉన్నాయి కదా వాళ్ళు చేసినవి. మరి ఇంకేం ఏ విధంగా వాళ్ళు డెవలప్ చేసిరని చేస్తారు? ఇప్పుడు బ్యాక్ వెనుకకు పోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనేది ఇంకా బ్యాక్ వెళ్ళిపోయింది. కావున ఖచ్చితంగా కూడా కాంగ్రెస్కు గవర్నమెంట్ గెలిచే ఛాన్సే లేదు, ఆ అభ్యర్థి గెలిచే ఛాన్సే లేదు. అంటే కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు అయిపోయినా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని చూసి ఓటు వేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అభ్యర్థిని చేసిన ఆడ ముఖ్యమంత్రి దగ్గర ఆయన చేసే తత్వం టాలెంట్ లేనిది ఎమ్మెల్యే ఈయన స్థానిక గెలిచాను ఏం చేస్తాడు? అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి కేటాయించే సత్తా టాలెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మాగంటి గోపినాథ్ ఆయన 3 years కంటిన్యూ, 3 సార్లు కంటిన్యూ గెలిచిండు ఆయన. అలా భార్య కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆమెకు తెలుసు భర్త చేసే పనుల భార్యకు ఎడ్యుకేటెడ్ అయినా కూడా సమస్యల మీద అవగాహన ఖచ్చితంగా ఉంటుందండి. మీ భార్య నీకు ఇంటి బాధ్యత నీకు ఉంటుంది, మీ భార్య సగం పాలు పంచుకోదా? ఖచ్చితంగా ఎవరికైనా అంతే. అయినా దాంట్లో కూడా మీకు సగం భాగం అవగాహన ఉంటుంది, ఖచ్చితంగా చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా 99% యాక్సెప్ట్ చేస్తాం ఖచ్చితంగా. 50,000 మెజార్టీతో గెలిచే అవకాశం, 50,000 మెజార్టీతో బంపర్ మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలిచాం మేము అనుకుంటున్నాం.